క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క ఆదివారము మేము ఆ సమ్ముడు ఆదివారంన ప్రేమించి ఆయన మనకిచ్చిన ఈ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి ఆయనకు మహిమ చెల్లిస్తూనే మనం బైబిల్లో నుంచి గాస్పుల్ అకార్డింగ్ టు లూకా సువార్త 15వ అధ్యాయం తీసి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఒక భాగాన్ని ఈరోజు గమనిస్తాము. లూకా సువార్త 15వ అధ్యాయము, గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 15. దీనిలో ఉన్న దేవుని యొక్క వాక్యము చిన్న భాగాన్ని చదివి చూద్దాం. అందరూ కూడా ఇదైతే కొత్త నిబంధన అందరి దగ్గర ఉంటుంది. ఎవరైనా ఫుల్ బైబిల్ లేని వాళ్ళు కూడా ఉంటే న్యూ టెస్ట్మెంట్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, మీరు దయచేసి తీసి చూడవచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని అని చెప్పి ఒక చిన్న ప్యారబుల్ లేకపోతే ఉపమానాన్ని యేసుప్రభు చెప్పినట్లు బైబిల్లో ఉంది. అందరూ మంచిగా వినాలి. ఇది దేవుని యొక్క వాక్యములో యేసుప్రభు చెప్పిన ఈ యొక్క కథ లేకపోతే ఈ యొక్క ఉపమానంలో యేసుప్రభు ఒక మనుష్యుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ మనుష్యుడు ఎవరై ఉంటారో బైబిల్లో అయితే అతని పేరు లేదు. రెండవది, అతను ఏం చేస్తాడో కూడా తెలియదు. కానీ ఒక మనుష్యుడు ఉండేనంటే కింద 17వ వచనంలోకి వెళ్తే అతని దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. సో మెనీ వర్కర్స్ ఆర్ విత్ హిమ్. అంటే అంతమంది పనివాళ్ళు ఉన్నారంటే అతను నిజంగా ధనవంతుడై ఉండాలి, చాలా రిచ్ మ్యాన్. కానీ ఆ ధనవంతుడైన అతను ఏ ధనవంతుడై ఉంటాడు? మొట్టమొదటి ఆలోచిస్తే బిజినెస్ పీపుల్ చాలా ధనవంతులై ఉంటారు, ఎక్కువ మటుకు కదండి, చాలా మటుకు. బైబిల్ అయితే చెప్తుంది, అతను చెప్పట్లేదు బిజినెస్ మ్యాన్. రెండోది, అతను ఒక అగ్రికల్చరిస్ట్, అంటే భూస్వామి కదా, భూపతులు అన్నాగా ఎంతో విస్తారమైన అగ్రికల్చర్ ల్యాండ్ కలిగి ఎంతోమందిని ఆ పొలము ఎకరాలు దున్నిపిస్తూ చాలా ఆసాములు ఉంటారు భూస్వాములు. సో అలాంటి వాడు ఆ బైబిల్ చెప్పట్లేదు. మూడవది, అతను ఒక అధికారి అయి ఉంటే, అధికారులు కూడా చాలా ధనవంతులై ఉంటారు ఈరోజు. చాలా గొప్ప గొప్ప అధికారులు, ఎంతో ధనం ఉంటుంది వాళ్ళ దగ్గర. అలాగున బైబిల్ అయితే చెప్పట్లేదు. ఎవరు ఆయన ఆ యొక్క ప్రొఫెషన్ చెప్పట్లేదు. నాలుగోది, ఒకవేళ ఆయన నాయకుడా? మీరందరికీ తెలుసు నాయకుడి దగ్గర ఎంత డబ్బు ఉంది కదా, మనం లెక్క పెట్టలేం, కట్టాల కట్ట. సో అలాగున నాయకుడా, వాజ్ ఏ లీడర్, మనకు తెలియదు. కానీ ఇవి బైబిల్ చెప్పకుండా ఒక మనుష్యుడు ఉండేను, అతనికి 2 కుమారులు ఉండేను అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మనకు? అతని బిజినెస్, అతని ప్రొఫెషన్ కాదు. హూ హీ వాజ్ అంటే హీ వాజ్ ఎ ఫాదర్ అని చెప్తున్నాడు. అతడు ఒక తండ్రి అయి ఉన్నాడు కనుక 2 కుమారులు అయి ఉన్నారని చెప్తున్నాడు. సో 2 కుమారులు ఉన్న ఆ తండ్రిని దేవుడు మనకు బయలుపరుస్తూ మన ముందు పెడుతూ, దేవుడు ఈ కథలో ముందుకు వెళ్తే లేకపోతే ఉపమానంలో ఆ 2 కుమారులలో వాళ్ళ వయసు ఎంత రాశాడు దేవుడు? లేదు, వయసు. కానీ వాళ్ళ వయసును ఎట్లా తెలుసుకోవచ్చు? ఆ యొక్క మనము పారబుల్లో చదివితే ఆ వయసు ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ఆ యొక్క కొడుకు, చిన్న కొడుకు వాడు ఆస్తిని అడిగాడు అని చెప్తుంది. ఏమడిగాడు? ఆస్తిని చిన్న పిల్లలు అడుగుతారు ఆ తల్లిదండ్రులకు వచ్చి, డాడీ నాకు చాక్లెట్ కావాలంటాడు, ఇంకొంచెం పెద్దగైతే నాకు సైకిల్ కావాలంటాడు, ఇంకొంచెం వాడు బైక్ అడుగుతాడేమో కదా, లేకుంటే పిల్లలు అంతకంటే ఎక్కువ. సో అతడు బాలుడు కాదు, టీనేజ్, 13 to 19 టీనేజ్ కాదు, లేకపోతే అతను యంగ్ కూడా చెప్పాలంటే అంతకంటే ఇంకొంచెం యంగ్ అడల్ట్ అయిపోయాడు అతను. కనుక తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అడిగాడంటే అతడు చాలా యంగ్, మెచ్యూర్డ్. కనుక తను ఏమై ఉన్నాడో కనుక ఏదో అమాయకంగా అడిగినట్లు లేకపోతే ఏదో తెలియనట్టు కాదు. హీ వాజ్ కంప్లీట్లీ మెచ్యూర్డ్, యంగ్ అడల్ట్. కనుక నా తండ్రి ఆస్తిలోంచి నాకు కావాలి అని అడిగాడు. ఇది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మనము తండ్రిని ఆస్తి అడగచ్చా? ఎస్ ఆర్ నో చెప్పండి. అడగచ్చా? తండ్రిని ఆస్తిని అడగచ్చా కదా? ఓటింగ్ పెడదామా? మీ తండ్రి ఆస్తి ఉంది కదా, తండ్రి ఆస్తిని అడగచ్చా కదండి? ఎస్ ఆర్ నో అని చెప్పాలి. కానీ చెప్పకపోతే మీరు ఆన్సర్ని మీరు వినండి. తండ్రి ఆస్తిని విషయం వచ్చే ముందు అడగటానికి ముందు 2 రావాలి. ఒక పనివాడు వెళ్ళి యజమానిని ఆస్తి అడుగుతాడా, జీతం అడుగుతాడా? జీతం. సో పనివాడు ఎప్పుడు కూడా వాడు ఆస్తిని అడగలేడు, బికాజ్ ఈజ్ నాట్ హెయిర్. అతడు లీగల్ హెయిర్ కాదు, వారసుడు కాదు అతను. కనుక కుమారుడు వెళ్ళి తండ్రి దగ్గరికి, తండ్రి నాకు జీతం ఏమని ఏదైనా కుమారుడు అడుగుతాడా? నెవర్. ఎందుకు అడగడంటే తండ్రి కొడుకుకు జీతం ఇవ్వడు, కొడుకుకి తన ఆస్తి అంతటికి వారసుడిగా ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు చెప్పండి, కొడుకు ఆస్తిని అడగచ్చా? అడగని అవసరం లేదు కదండి. కాబట్టి ఒక దాసుడు యజమాని దగ్గరికి వెళ్ళి ఆస్తిని జీతమే అడగాలి బతుకంతా.
కుమారుడు వెళ్ళి తండ్రి దగ్గర ఎప్పుడూ జీతం అడగలేడు, ఎప్పుడు అతడు వారసుడు కనుక ధనం అడగచ్చు కనుక ఈ బైబిల్లో యేసుప్రభు అలాగని చెప్తూ వాడు ఆస్తిని అడిగినప్పుడు మరి ఆ యొక్క ఆస్తి విషయంలో మనం తీసుకుంటే కొంచెం పక్కకు వచ్చి ఆస్తిని కాకుండా అతను ధనం అడగచ్చు అండి. ఇప్పుడు చాలా మటుకు ఖర్చులు ఉంటాయి. నాకు ఈ ఖర్చు సరిపోవట్లేదు, ఐ వాంట్ మోర్, నాకు ఇంకెక్కువ కావాలి, నాకు ఫీజు కట్టుకోవాలి, లేకపోతే నేను పలానా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి తన తండ్రి ఇస్తున్న డబ్బు కంటే ఇంకొంచెం అధికమైన డబ్బు అడగచ్చు. ఇది అడగచ్చు, అడగట్లేదా తల్లిదండ్రులందరూ పిల్లలు? రెండవది, అతడు తన యొక్క జీతం తను తండ్రి దగ్గర ఆస్తిని కాదు కానీ కొంత ఎక్కువ ధనాన్ని అడగచ్చు. ఎట్లా అడగచ్చు? తండ్రి ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే కొడుకు ఇంకో బిజినెస్ చేయొచ్చు. డాడీ నేను ఇంకొక సైడ్ బిజినెస్ చేస్తాను, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి తండ్రిని అడిగి తను జాబ్ చేస్తూ వర్క్ చేస్తూ తండ్రితో ఉంటూ కూడా తను వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంత డబ్బు అడిగి వెళ్ళి తండ్రికి చెప్పి ఆ పని చేయొచ్చు. ఎంతోమంది పిల్లలు ఈరోజు చేస్తారు, చదువుకుంటూ కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్ చేసి. అలాగున్న డబ్బు అడిగితే అది సమంజసం. మూడోది, అతను డబ్బు ఇంకా ఆస్తి అంతటిని అడగకపోయినా తండ్రి నా ఆస్తి ఎంత వస్తుందో నాకు చెప్పు అని చెప్పి ఒక యవనస్తుడుగా తండ్రికి మంచి బిడ్డగా ఉండి, ఎందుకంటే నేను ఇప్పటి నుంచి నేను ఒక ఇండస్ట్రీ ధనవంతుల పిల్లలు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు, పరిశ్రమలు స్టార్ట్ చేస్తారు కదా, నేను చేయబోతున్నాను డాడీ, దీని తర్వాత దాంట్లో నేను వెళ్తాను, ఇప్పుడు కాదు నాకు, నేను కొద్దిగా అయినాక నువ్వు ఎప్పుడు ఇస్తావో అన్న ఉన్నాడు, మా ఇద్దరికి ఎంత వస్తుందో చెప్తే నేను దాన్ని బట్టి నా ఇండస్ట్రీని ప్లాన్ చేసుకుంటాను, నేను దాన్ని బట్టి నా యొక్క ఫ్యూచర్ని నేను ప్లాన్ చేసుకుంటాను, నా ఆస్తి ఎంత వస్తుందో చెప్పు అని అంటే అది సమంజసం. కానీ ఇవి మూడు కాదండి. అతను ఏమడిగాడు? ఆస్తిని అడిగేశాడు. ఆస్తిని అడిగినప్పుడు నంబర్ 1 ఆస్తిని నేను చెప్తాను, ఇప్పుడు మళ్ళీ 3 చెప్తాను, 3 చెప్తాను, 4 చెప్తాను. ఆస్తిని ఎందుకు అడిగి ఉంటాడంటే అతడు చాలా మటుకు డబ్బు ఎక్కువగా ఖర్చు వేసేవాడు. లావిష్ స్పెండింగ్ అంటారు ఇంగ్లీష్లో. లావిష్ స్పెండింగ్ అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే వాళ్ళకు ఉన్న డబ్బు సరిపోదు, ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కడ చూసినా విచ్చలు కూడా ఖర్చు అంటే అవసరం లేని దానికి కూడా ఖర్చు పెడతారు కనుక ఇలాగున అవసరం లేకుండా ఖర్చు పెట్టేవాడికే ఆస్తి కావాలి, ఎందుకంటే ఎక్కువ డబ్బు వస్తుంది కనుక. ఇది ఆలోచించండి. ఇక్కడ మనం ఉన్న వాళ్ళు యవనస్తులు ఎక్కువ మంది మెసేజ్ చాలా మంచిగా వినాలి. ఈ యొక్క లావిష్గా ఖర్చు పెట్టేవాళ్ళు, ఫూలిష్గా ఖర్చు పెట్టేవాళ్ళు, ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళ బతుకుల్లో నేను చెప్తున్నాను. నేను వరంగల్కి కొంతకాలం క్రితము వెళ్ళేవాడిని, అప్పుడు పరిచయం చేస్తున్నాను. అప్పుడు ఆ చర్చికి వెళ్తే వాళ్ళతో చాలా మంచి అనుబంధమైన, చాలా క్లోజ్ అయ్యారు అక్కడ వాళ్ళంతా కూడా. నేను అక్కడ రెగ్యులర్గా ఉండడానికి కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని కట్టాం కొడకండ్లలో. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు వాళ్ళు మరి ఈ యొక్క నేత వేసేవాళ్ళు, ఏమంటారండి వాళ్ళని, ఆ పద్మశాలి ఎక్కువ ఉండేవి కనుక వాళ్ళలో ఒక అతను ఏం చేశాడంటే ఒక ప్రశ్న వేసాడు నన్ను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏమనంటే, చర్చిలో మనం ఎవరికైనా అప్పు ఇవ్వచ్చా అని అడిగాడు. అంటే మంచిగా ఉంది ప్రశ్న కదండి. అంటే నేనేమన్నానంటే అప్పు కాదు కదా, ఇవ్వచ్చు, సహాయంలాగా ఇవ్వచ్చు అన్న. అయితే అతను జవాబు చెప్పాడు, ఏమన్నాడంటే నేను ఇవ్వటం కాదు పాస్టర్, మరి ప్రతి నెల అడిగితే ఇవ్వచ్చా అని అడిగాడు. ఇదేంటి ప్రతి నెల అడగడం, అట్లా ప్రతి నెల అడగాడు కదా ఏదైనా అవసరం. అప్పుడు నేను ఏంటా అని తెలుసుకొని ఆ యొక్క కుటుంబాలను కూర్చోబెట్టి ఒకళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు నాతో, నన్ను వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్సు కూడా ఎక్కించేవాళ్ళు పాప. అలా అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అది కాదు పాస్టర్ ఇవ్వచ్చు ఉన్నావు కానీ దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు. ఎవరు గురించి మీరు ఎవరు చర్చిలో అంటే ఒకళ్ళు ఉన్నారు అని పేరు చెప్పకుండా ఆ వరంగల్లో, వాళ్ళు ప్రతి నెల అడుగుతారు. నేను 2 సార్లు ఇచ్చాను, నేను ఇవ్వకపోతే మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడుగుతున్నారు, చర్చిలో వేరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడుగుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది దీని విషయం నేను టీచ్ చేయాలని చెప్పి ఆ ఫ్యామిలీని తీసుకొని నేను పరిశీలిస్తే తెలిసింది ఎవరో కుటుంబం. వాళ్ళు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు యంగ్గానే ఉన్నారు, ఇద్దరు కష్టపడతారు, ఇద్దరు సంపాదిస్తారు, పెద్ద సంపాదన కావచ్చు వాళ్ళు బతకడానికి, హాయిగా బతకడానికి. కానీ వాళ్ళు 20వ తారీఖు నుంచి చర్చిలో వాళ్ళకు ఫోన్ కాల్ చేసి డబ్బులు అడుగుతారు. ఏంటా అని తెలిసి వాళ్ళని ఆరాధిస్తే, నేను వాళ్ళకి చేశాను, ఫైనాన్సెస్ మీద టీచ్ చేశాను, సెమినార్స్ కూడా చెప్పాను వాళ్ళకి. తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు జీతం వచ్చిన తర్వాత వాళ్ళు మెగా ఫెస్టివల్ చేసుకుంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కదా ఆ యొక్క పరిచయం అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు. వారం రోజుల్లో ఖతం చేసేసుకొని ఇక తర్వాత 20వ తారీఖు నుంచి లాటరీలు కొడతా ఉంటారు ఎవరి దగ్గర. ఎంత తప్పండి, ఎంత బుద్ధిహీనత. ఆ తర్వాత వాళ్ళ బతుకులు ఏంటండి, అవసరం లేని వాళ్ళ యొక్క ఫుట్వేర్తో పాటు డ్రెస్సెస్తో పాటు ఆ స్థాయి కాదు, దేవుడు జీతం ఇచ్చాడు, దాన్ని సరి ఖర్చు పెట్టుకోవాలి కనుక ఇక చివరికి అప్పుల పాలైపోయి
వాళ్ళ బ్రతుకులు ఇదైపోయినాయి. నేను అదే చర్చిలో టీచ్ చేస్తే ఎంతోమంది డబ్బు ఖర్చు పెట్టుకొని ఎంత మంచి స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చర్చెస్లో కూడా ఉంటారు ఇప్పటికీ. వాళ్ళు చర్చి వాళ్ళు అయితే ఈజీగా ఇస్తారు డబ్బులు అని నేను చెప్పాను, అట్లా ఇవ్వద్దు మీరు అని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా సరే డబ్బులు కావాలంటే 98498855 చేయమని చెప్పి, నా ఫోన్ నెంబర్ చేయమని, ఈ ఫోన్ నెంబర్ ఇవ్వండి అండి, ఇది పాస్టర్ అవును ఇవ్వమని చెప్పాను నేను. ఏం చేస్తున్నారు, ఎక్కడ తగలబెడుతున్నారు డబ్బులు, ఎంత వ్యర్థం చేస్తారు. సో ఈరోజు భూమి మీద బైబిల్ యేసుప్రభు చెప్తున్నాడు, ఒక కొడుకు లేచి తండ్రిని అడుగుతున్నాడంటే వాడు స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు డబ్బులు. అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు, వాళ్ళకు దేనికి అవసరం లేని దానికి ఖర్చు పెడతారు. మేము ముంబై వెళ్ళాక నేను 2 గ్రేట్ షాపింగ్స్ చేశాను. గ్రేట్ షాపింగ్ చేశాను. ఏం చేశానంటే 2 షాపింగ్స్. మొదట గుర్తుపెట్టుకోండి, నేను వెళ్ళిన తర్వాత 2వ రోజు అయిపోయాక నా సాక్స్ అవి స్టింగ్ అంటే వాసన వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నేను ట్రైన్లో కూడా సాక్స్ తీయలేదు. మళ్ళీ అక్కడ దిగినాక ఆ రోజు అంతా కూడా ఉండే వరకు ఇప్పుడు ఆ సాక్స్ ఉతికితే ఆరవు, రేపు పొద్దున నాకు ఏమి వేసుకోపోవటానికి. కనుక నేను సాక్స్ కొనుక్కున్నానండి. ముంబైలో నేను చేసిన షాపింగ్ సాక్స్ చేశాను. ఎందుకు, అది అవసరం తప్ప ఇంకేం అవసరం లేదు. 2వది షాపింగ్ చేశాను. మా చర్చిలో మంచి వాలంటీర్స్ కదా, ఆ యొక్క ఆకాశూర్, తర్వాత రక్షిత్, చరణ్, మంచి పనులు చేస్తున్నారు యవనస్తులు, చాలా సంతోషం. దాంట్లో చరణ్ రాలేదు కానీ ఆకాష్, రక్షిత్ వచ్చారు. వాళ్ళతోటి ఇంకో షాపింగ్ చేశాను. ఏంటంటే నా ఫోన్ కవర్, ఫ్లిప్ కవర్ పోయి ఇక్కడ అదేమవుతుందంటే ఫొటోస్కి అడ్డం వస్తుంది. అసలు ఇది ఐఫోన్, మంచి ఫొటోస్ తీసి వీడియోస్ చేస్తాం, టాప్ ఇది కదా ఐఫోన్ అంటే. అయితే అది వస్తుంటే నాకు 2వ షాపింగ్ ఏంటి, కవర్ కావాలి. నేను మొత్తం అడంతా తిరిగి దొరకలేదు. వెంటనే నీళ్ళ పోయి చెప్తే ఆకాశ రక్షిత్ అంకుల్ దొరకట్లేదంటే నేను వెంటనే గూగుల్ సెర్చ్ చేసి ముంబైలో అక్కడ స్టేషన్ దగ్గర CCST దగ్గర ఎక్కడ ఉందో ఒక షాప్ వాళ్ళకి లొకేట్ చేసి చెప్పాను. అంకుల్ నీకు దొరికింది, మాకు దొరకలేదు, నాకు అట్లనే దొరుకుతాయని చెప్పాను. పంపించాను. పోతే వాడి దగ్గర మాట్లాడి చెప్పి ఇప్పుడు మోడల్ లేదని సాయంత్రం తెప్పించాడండి. ఇది ముంబై నుంచి జనవరి నుంచి వాడుతున్న కవర్ అని. 2 కొన్నా, ఇంకేమీ కొనుక్కోలేదండి. చాలామంది షాపు చూస్తే అక్కడ కింద ఒకసారి పొరులుతారండి, పొరిలి లేచి తర్వాత షాప్లో. ఆ యొక్క క్రేజ్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఒకరోజు దానికి దేవుడు జవాబు అప్పచెప్పాల్సి వస్తుంది. కనుక అలాగుని ఆలోచించండి, ఈ యవనస్తుడు తండ్రిని డబ్బు అడుగుతున్నాడంటే అన్నెసెసరీ ఎక్స్పెన్స్, ఏది అవసరమో. ఇదంతా మార్కెట్ అంతా మోసం అండి. సో ఎందుకు ఈ యొక్క సూపర్ మార్కెట్లు వచ్చినాయంటే అది సైకలాజికల్గా మానవుడి యొక్క బలహీనత అది. కనుక అంతే. కనుక ఆ యొక్క ఆనాడు ఏదైనా తోటలో ఆ యొక్క సర్పం ఎట్లా కూర్చుంది అట్లా కూర్చుంటుంది ఆ ర్యాక్స్లో కూర్చొని కదా, పిలుస్తుంది దీన్ని కొనుక్కో అని. ఇది సైకలాజికల్ వార్ కనుక మనకు తెలుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీకు అవసరం లేని నువ్వు కొంటున్నావంటే నీ జీవితంలో నీవు డబ్బు విషయంలో నీకు ఎక్కలేదు. ఈరోజు వరకు నేను 30 ఏళ్ళు సేవ చేసి ఒక్కడిని కూడా అడగలేదండి, 1 రూపీ అడగలేదు. నా దేవుడు నా కొరకు సిలువలో వేలాడి నగ్నంగా వేలాడినాక ఆయన చెప్తున్నాడు 2 కొరింథీ 8:9 ఆయన అంటున్నాడు, మీరు ఆయన కృపను ఎరుగుదు ధనవంతుడయ్యండి, ఆయన దరిద్రులమైన మనం ధనవంతులు కాబట్టి రిక్తుడైపోయాడు. ఆయన నా కొరకు సిలువలో రిక్తుడైనాక నాకు ఎవరిచ్చేది, ఆయనే ఇస్తాడు. ఎంత డబ్బు రావాలో వస్తుంది, కానీ అకౌంటబిలిటీ ఉండాలి. కొంతమందికి ఎట్లా ఖర్చు పెడతారంటే 1 వీక్ జీతం రాగానే మెగా ఫెస్టివల్ చేసుకొని 20వ తారీఖు నుంచి అడుక్కు తింటుంటారు. క్రైస్తవులు అడుక్కోవడం దేవుడికి ఏమైనా ఉందా? ఈరోజు క్రైస్తవ దేశాలు దేశాలకు అప్పు ఇస్తున్నాయి. గట్టిగా చెప్పండి కొడదామా? ఇండియాలో ఎవడేమనుకున్నా పర్లేదు కదా, మేరా భారత్ మహానే అంతే. కానీ అడుక్కునేది మాత్రం ఈరోజు మరి క్రైస్తవ దేశాలు ఇస్తున్నాయి ప్రపంచాన్ని. ఎందుకంటే వాళ్ళు అలాగున దేవుడి యొక్క సన్నిధిలో కాపాడుకునే నేర్చుకున్నారు. సో ఇతను తండ్రిని ఆస్తి అడుగుతున్నాడు అంటే నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, అతను ఎందుకు అడుగుతున్నాడంటే ఎక్కువ ఖర్చు పెట్టే అలవాటు, అవసరం లేనిది కొనుక్కునేది. కనుక కొనుక్కొని కదా అంతా డబ్బు వేసి. 2వది చెప్తాను ఇతను ఎందుకు అడిగి ఉంటాడు. ఇది కూడా 2వది చాలామందికి ఒక మెంటాలిటీ ఉంటుంది. ఏంటంటే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెడితే, లేకపోతే ఎక్కువ వాళ్ళకి తినిపిస్తే తన పరపతి పెరుగుతుందని, తన యొక్క ఆ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుందని చాలామంది ఫ్రెండ్స్కి తినిపిస్తూ ఉంటారండి. అవసరం లేకుండా కూడా వాళ్ళకి ఖర్చు పెడుతుంటారు, ఎందుకంటే వాళ్ళల్లో ఒక గొప్ప పేరు రావాలని. కానీ నేను చెప్తున్నాను, ఎక్కువ ఖర్చు పెడితే నీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నేను గొప్ప అనుకోరు. గుర్తుపెట్టుకోండి, నిన్ను ఏమాత్రం గొప్ప అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు నీకు సాటుగా మాట్లాడుకుంటారు. ఆడు బకరాగాడు అని వేయండి బిల్ అంటారు. అడిగి
బిల్లు వేపిస్తారు నీతోటి, ఎందుకంటే నువ్వు తబ్బిబ్బు అయిపోతావు కనుక. అలాగను గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు కూడా ఈరోజు మనం డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే నిన్ను గొప్పోడు అనుకోడు. ఈడల్లో ఉంది ఆ క్వాలిటీ కనుక వాడు అందు గురించి ఆస్తిని అడుగుతున్నాడు. నా స్నేహితులందరి మధ్యలో నేను డబ్బు ఖర్చు పెడతాను, కానీ దీనికి ఆపోజిట్ ఏమి చేస్తే మన స్నేహితులు గొప్ప మనల్ని అనుకుంటారని ఒక 3 చెప్తాను లేక. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాలలో మనము గొప్ప వాళ్ళకి కావాలంటే వీ షుడ్ బి ఆనెస్ట్. హెచ్ కాదు, ఆనెస్ట్. మనము యథార్థంగా ఉంటే చెప్తారు, ఎంత యథార్థంగా ఉంటాడని చెప్పి నిన్ను ఎంతగా అంటే భయపడతారు. రెండోది నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు డబ్బు ఖర్చు పెడితే కాదు, నువ్వు ఫస్ట్ ఆనెస్ట్గా ఉండు, నువ్వు మంచి యథార్థంగా బతుకు. రెండవది, నీ జీవితంలో మనుషులు ఇది ఆడటానికి కాదు, కానీ నీ జీవితంలో ఒక స్పోర్ట్స్ ఆడు. నువ్వు ఏదన్నా ఒక గేమ్లో నువ్వు దాంట్లో మంచిగా పైకి అయితే నేను తప్పకుండా ఇచ్చేస్తారండి, తప్పకుండా చేస్తారు నేను. ఎందుకంటే నీలో ఉండే ఆ యొక్క స్పెషల్ స్పోర్ట్స్ ఏదైతే నువ్వు ఆడతావో వాటిలలో దాన్ని బట్టి నువ్వు తప్పకుండా ఇచ్చేసుకోవాలండి. నేను ఒక టెక్నాలజీ యూనివర్సిటీలో చదివాను, అది అప్పుడు డీమ్డ్ కాదు, టు బి డీమ్డ్. అది మాకు ఐటీఐ ఉండింది, పాలిటెక్నిక్ ఉండింది, ఇంజనీరింగ్ ఉండింది. నేను అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ కనుక ఒకసారి మా కాలేజీలోనే కొంతమంది చాలామంది వచ్చారు, ఒక 10 మంది వచ్చారు. అప్పట్లో బాగా ఇక కాలేజీలో కొట్టుకుంటారు కనుక అంతమంది రాగానే నాకు కొంచెం భయమైంది. హైదరాబాద్ నాన్నే ఇవ్వడం చెప్పాడు. కాదు వాళ్ళు వచ్చి భయా క్యా అంటే వాళ్ళు అన్నారు, తుమ్ హమారే టీమ్ మే ఖేల్నా అన్నాడు. ఎందుకంటే నేను క్రికెట్ ఆడేవాడిని అండి. క్రికెట్ ఆడుతుంటే వాళ్ళు అజయ్ అచ్చా ఖేల్తా అని చెప్పి నన్ను వాళ్ళ టీంకి ఆడిపించారు. అప్పుడు వాళ్ళకు ఓపెనర్ ఉండేవాడు కాదు, నేను ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవాడిని అండి. ఆనాడు ఆ యొక్క మ్యాట్ మీద గ్లేజ్ బాల్ తోటి బాగా కనపడదు. నాకు చిన్నప్పటి నుంచి ఆడాను కనుక నేను జస్ట్ అజరుద్దీన్ మాకంటే ఒక్క సీనియర్ అజరుద్దీన్ మన ఇండియన్ క్యాప్టెన్ ఉండేవాడు. సో నిజాం కాలేజ్ చదివాడు. అలాగున్న క్రికెట్ నేను మంచిగా ఆడతాను కనుక వాళ్ళు ఐటీఐ పిల్లలు వచ్చి వాళ్ళ టీంలో ఆడిపించారు. తర్వాత తెలిసి మహారాష్ట్రలో చావని అని ఉండేది, అక్కడ ఒక టీం వాళ్ళు చెప్పారంట, ఎంఐటీలో అజయ్ ఉంటాడు మంచిగా ఓపెనింగ్ చేస్తారంటే నన్ను తీసుకుపోయి ఆడిపించాను యూనివర్సిటీ లెవెల్ దాకా. నేను అంతే తప్ప నేను ఎవడుకో డబ్బులు ఖర్చు పెడితే కాదండి. మా కాలేజీలో 2 అజయ్ అంటే, ఒకటి క్రికెట్ బాగా ఆడతాడు, రెండోది రిలీజన్ వచ్చిందంటే ఇక లేచిపోయినట్టే. 400 మందితో ఆర్గ్యూ చేసేవాడిని అండి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా మతం వస్తే భయంకరంగా ఆర్గ్యూ చేసేవాడు. అప్పట్లో అంతా లేదు, కానీ అలాగూ నిలబడేవాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎందుకు గొప్పవాడిని అంటారండి, ఫ్రెండ్స్ నీలో ఏదైనా ఒకటి ఉండాలి, అదొక స్కిల్ కదా. చక్కగా నువ్వు ఒక వాయిద్యం వాయించు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించు, నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను గొప్పవాడు అంటారు. డబ్బులు ఖర్చు పెడితే కదా. 4వది, నీ లైఫ్లో ఒకవేళ నువ్వు మంచిగా చదివేవాడు అయితే బాగా చదువు, నువ్వు లేకపోతే మంచి మార్క్స్ తెచ్చుకో, ఖచ్చితంగా నేను వాళ్ళు గొప్పగిస్తారు. ఇవి కాకుండా నీ ఫ్రెండ్స్కి నువ్వు డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు ఘనమనుకోరు. ఈ బైబిల్లో ఉన్న వాడి గురించి ఇంటర్నల్గా బైబిల్ చెప్తుంది, వాడు ఎందుకు ఆస్తిని అడుగుతున్నాడంటే తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితులకు ఖర్చు పెడుతూ దాని ద్వారా వాడు గొప్పవాడు. ఇది ఒక మెంటాలిటీ భూమి మీద ఉంది కనుక మనుషులకు అలాగున ఖర్చు పెడుతుంటే అవసరం లేకుండా కనుక. ఇక 3వది, తన జీవితంలో ఇతను ఎందుకు ఆస్తిని అడిగి ఉంటాడంటే ఒక కారణం బైబిల్ చెప్తుంది లోతుగా. ఇతని స్నేహితుల్లో ఒకడు ఉంటాడు, వాడు కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నాడు. అప్పుడు ఇతన్ని పోల్చి ఉంటారు ఏమనంటే, అరే మీ అయ్యే ఎంత గొప్పోడురా, నువ్వు చూస్తే ఇట్లా ఒక్క పైసా ఖర్చు పెట్టు, మీకంటే మీ స్థితి అంత లేదు కదా, వీడు ఎంత చక్కగా ఖర్చు పెడుతున్నాడు అని చెప్పినప్పుడు వీడు పోల్చుకుంటే, అరే అవును కదా మా నాన్న ఎంత రిచ్, నాకేం డబ్బులు ఇవ్వడు, కానీ వీడు అంతంతలో ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడని ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ వచ్చి వాడికి తట్టుకోలేక వచ్చి తండ్రిని నా ఆస్తి నాకు ఇచ్చేసేయమంటున్నాడు వాడు. అంతేనా? 4వది, 4ది, డిసిప్లిన్ నచ్చని వాళ్ళు కూడా అడుగుతారు. డిసిప్లిన్, ఈ చర్చిలో డిసిప్లిన్ అడగకపోతే నేను వెళ్ళిపో, ఏమీ పర్వాలేదు. ఎవ్వడు కూడా కాదు. నీ గురించి చర్చ్ ఏది మార్చుకోదు. నీ గురించి చర్చ్ క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు ఏమీ చేయదు. గుడారాల పండుగ, ఎడార్ల పండుగ, అడుక్కునే హార్వెస్ట్ ఫెస్టివల్ చేయదు ఈ చర్చ్. బికాజ్ దేవుడు ఈ చర్చికి ఏది ఇచ్చాడో వాక్య జ్ఞానం అది కనుక. ఒక విగ్రహారాధికుడే విగ్రహమే దేవుడని పట్టుకొని సస్తున్నారే దానికి. మరి దేవుడు మనకిచ్చిన ఎంత ఉన్నతమైన ఆత్మ జ్ఞానంలో మళ్ళీ దాన్ని వదిలిపెట్టుకొని వేరేది ఎందుకు చేస్తామండి? మనం ఏమి చేయము కదా. కనీసం ఈ చర్చిలో 10% తీసుకోం. నాట్ టైత్ అట్ ఆల్. టైత్ ఈజ్ ఫర్ ఓన్లీ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ బిఫోర్ ద క్రైస్ట్, వెన్ ద అటోన్మెంట్ వాజ్ డన్ బై ద బ్లడ్ ఆఫ్ యానిమల్స్. ఆ యొక్క కోడెల మేకల రక్తము ప్రోక్షించినప్పుడు ఉండింది అది. యేసు రక్తం వచ్చినాక 10% లేదు ఇంకా. ఇట్స్ నాట్ మనం ఇజ్రాయల్స్ కాదు, మనం వీఆర్ జెంటైల్స్ కనుక గుర్తుపెట్టుకోండి. అలాగున ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ ఈరోజు చెప్తుంది, వాడికి ఆ ఇంటిలో డిసిప్లిన్ ఇష్టం లేదు. వాళ్ళ నాన్న, వాళ్ళ యొక్క అన్న
ఆ తర్వాత అక్కడ ఉన్న అందరూ డిసిప్లిన్గా ఉంటారు. ఆ డిసిప్లిన్ నచ్చక అక్కడ ఉండలేక అతడు వెళ్ళిపోవాలడుతున్నాడు. ఇంగ్లీష్లో రాసుకోండి, హీ డజంట్ వాంట్ ద ప్రాపర్టీ బట్ హీ డజంట్ వాంట్ ద ప్రజెన్స్ బట్ హీ వాంట్ ద ప్రాపర్టీ. ఎంత భయంకరం కదా! నాకు తండ్రి ప్రజెన్స్, ఇంటి ప్రజెన్స్ అక్కర్లేదు, కానీ ప్రాపర్టీ కావాలి. ఇది ఎంత నిజం. సో హీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ ప్రజెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్ యాజ్ హిస్ ఫ్యామిలీ, బట్ వేర్ యాజ్ హీ వాంట్స్ ఎ ప్రాపర్టీ. అతని ఆస్తి కావాలని కోరుకుంటున్నారు. కనుక ఇది కూడా మనకు ఒక ఆత్మీయ పాఠం. కనుక మన బతుకుల్లో దేవుడి ప్రజెన్స్ హోలీనెస్, దేవుడి ప్రజెన్స్ రైచియస్నెస్, దేవుడి ప్రజెన్స్ అది లవింగ్ ప్రజెన్స్, దేవుడి ప్రజెన్స్ అది సఫరింగ్లో ఉండేది. దాన్ని కాకుండా దేవుడి యొక్క ఆస్తి అంతా, దేవుడి ఆశీర్వాదాలు కావాలంటే ఎట్టిస్తాడు దేవుడు? ఏమి ఇవ్వడండి. అట్లా అడగడం అవుతుంది. కనుక దేవుడు ఇస్తే ఏమవుతుందో ఇక ఈ కథలో ఉంది. కనుక బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క యవనస్తుడు అలాగ అడుగుతుంటే బైబిల్లో చూడండి, ఇప్పుడు అతను అడిగినప్పుడు ఏం చేశాడు? ఆ యొక్క తండ్రి, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను అని చెప్తుంది. సో ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో కుమారుడి గురించి ఇంతసేపు మాట్లాడుతుంటే, కుమారుడి గురించి, తండ్రి గురించి కూడా అడగాలి కదా. తండ్రి ఎట్లాంటి వాడై ఉంటాడు? తండ్రి చెడ్డవాడైతే, తండ్రి మంచివాడు కాకపోతే, తండ్రి ప్రేమ లేనివాడైతే, తండ్రి బాధ్యత లేనివాడైతే, అప్పుడు కొడుకు అడిగాడంటే అవును ఆ తండ్రిలో కూడా సంథింగ్ ఫాల్ట్ ఉంది అనుకుంటా. కాదండి, అది బైబిల్ చెప్పట్లేదు. ఎందుకు తెలుసా? మనకు ఉన్న వాక్యంలో నుంచే మనం ఆలోచిస్తే, ఒకవేళ తండ్రి చెడ్డవాడైతే ఇద్దరు కొడుకులు అడిగేవారు. ఏం అడిగారు తెలుసా? తండ్రి ఇచ్చేసేయని కొడుకు, ఎందుకంటే నువ్వు మంచివాడు కాదు కనుక, నీతో కాదని చెప్పి ఏదో వివాదాలు పడి ఆ తండ్రికి ఇంకొక ఆమె ఎవరో సెటప్ పెట్టుకొని కదా. జనరల్గా మనం లోకంలో ఎన్నో చూస్తున్నాం, ఇప్పటికీ చూస్తున్నాం. కనుక ఇంకో ఎవరో భార్య ఉంటే ఆ పిల్లలకు ఆయన తండ్రి అన్యాయం చేస్తూ, పక్షపాతం చేస్తూ అలాగున పెట్టుకుంటూ ఉంటుంటే అందరూ ఏం చేస్తారండి? అప్పుడు పిల్లలు ఏమంటారు? నాన్న మీద ఏదో ఒకటి చేసి ఇద్దరు అడగలేదు చూడండి. సో ఫాదర్ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, ఈజ్ అ వెరీ జెంటిల్ మ్యాన్, ఈజ్ అ వెరీ హైలీ క్రెడిబుల్ మ్యాన్. కానీ ఒక కొడుకులోనే ఆ ప్రాబ్లం అంతా గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ తండ్రిని మనము శంకించడానికి లేదు. ఆ తర్వాత బైబిల్ ఎట్లుందండి? ఆస్తిని అడగగా పంచిపెట్టని అంటుంది కదా. ఇప్పుడు మనం ట్రైన్కి స్టేషన్కి వెళ్తాం, టికెట్ దేవంటే టికెట్ ఇచ్చేస్తాడు. అట్లా ఆస్తి ఇస్తారండి? ఇస్తారా? ఎవరు అట్లా ఇచ్చేదా అండి? కానీ బైబిల్ అట్లుంది కాదండి. దానికి మధ్యలో సంఘర్షణ, కొడుకుకి తండ్రికి మధ్యలో. తండ్రి చెప్పుంటాడు, వద్దు నాయన, నీ ఆస్తి నీకు ఇస్తే నువ్వు దాన్ని మెయింటైన్ చేయలేవు, దాన్ని ఇంకా టైం ఉంది ఇంకా అని అంటుంటే, లేదు నాకు కావాలని వాడు మొండికేస్తూ అన్నం తినకుండా, లేకపోతే ఇంకెంత బాధ పెడుతున్నాడు, ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. కనుక ఆ టైంలో సంఘర్షణ, ఒక ఘర్షణ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ తండ్రి ఆలోచించాడు, ఇంకా వీడు నా దగ్గర ఉండేటట్టు లేడని చెప్పి అప్పుడు ఆ యొక్క తండ్రి అతనికి ఆస్తిని పంచి ఇచ్చేసాడు అని బైబిల్ చెప్పి. ఏమైపోయిందండి ఇక్కడ అంటే, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే బంధము, అనుబంధము, సంబంధము బ్రేక్ అయిపోతుంది. దేంతో బ్రేక్ అవుతుంది? ఆస్తి కొరకు బ్రేక్ అవుతుంది, డబ్బు కొరకు ఇది అవుతుంది. తనకు అవసరం లేని దాన్ని అడిగి బ్రేక్ చేసుకుంటున్నాడు అతను. ఎంత ప్రాబ్లం కదా. బైబిల్లో దేవుడు ఇది పెట్టి మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఆలోచించండి మీరు, కొడుకు ఎలాగునా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద పెయిన్ ఆఫ్ రిబెలియన్ అంటారు. ద పెయిన్ ఆఫ్ రిబెలియన్ అంటే పిల్లలు ఎదురు తిరిగినప్పుడు తల్లిదండ్రులకు కలిగే అత్యున్నతమైన బాధ. అది ఎవ్వరు సహించలేరు, ఏ తండ్రి సహించలేడు. పిల్లలు మాట వినకపోతే తండ్రులకు గుండె నొప్పి, హార్ట్ అటాక్ వస్తుంది. అంతా కనుక ఆ తండ్రి అది అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు కనుక వాడికి. కనుక అలాగున ఏమి చేయలేని స్థితిలో అలాగిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క కొడుకు మరి ఏం చేశాడు అంటే, ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తుంది. కానీ ఈ యొక్క తండ్రి కొడుకులు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు వేరే ఒక తండ్రి కొడుకుని చూద్దాం. తీయండి, బైబిల్లో తీయండి. ఎవరైనా మైకు ఉంటే తీసుకొని చదవండి కాస్త తొందరగా బైబిల్ కదా. యోహాను సువార్త 5:19 చదవండి ఎవరైనా. జాన్ ద గాస్పల్ 5:19. యోహాను సువార్త 5:19లో దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? కాబట్టి యేసు వారి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. మైకి ఇవ్వండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఇక్కడ ఒక తండ్రిని, ఒక కుమారుడిని బైబిల్ చూపిస్తుంది. ఈ తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తండ్రి ఏమి చేస్తాడో అదే చూసి అదే చేస్తాడు.
హీ అబ్జర్వ్స్ వాట్ ఆల్ హిస్ ఫాదర్ ఈస్ డూయింగ్ అండ్ హీ డూ సేమ్ థింగ్. ఇంకేమీ చేయడు. ఇది ఒక తండ్రి తన కుమారుడు విషయమై ఆ యొక్క ఆదరణగా తండ్రి ఏం చేస్తాడో అది చూస్తూ ఉంటాడు, కుమారుడు అదే చేస్తాడు. ఇది తండ్రి వైపు నుంచి కదండి. చాలామంది తండ్రి ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగితే ఏం చేస్తారండి? తండ్రి కళ్ళు తాగితే వేసుకుంటారు కళ్ళ కదా. ఇప్పుడు తల్లి కూర్చొని టీవీ చూస్తుంటే కూతురులో కూర్చొని సీరియల్ చూస్తుంది. ఏమీ లేదు కనుక. అంటే ఈ లోకంలో మరి ఇక్కడ తండ్రి ఏమి చేస్తున్నాడో చూచి అలాగున గమనించి చేస్తాడు. గమనించే కుమారుడు ఉన్నాడు ఇక్కడ. గట్టిగా చెప్పలు కొడదామా? హీస్ అబ్జర్వింగ్. మా ఫాదర్ ఎలాగున్నాడు చేస్తున్నాడు, అలాంటివే చేస్తాడు. అలాగున్న తండ్రి. మరి ఇప్పుడు రెండవది ఏంటంటే తండ్రి కుమారుడి విషయం మంచిగా చెప్తున్నాడు. కుమారుడైతే ఎంత లోబడి, కుమారుడు ఎంత విధేయుడో, ఎంత చక్కగా తండ్రి ఏం చేస్తున్నాడో చూచి చేస్తాడన్నప్పుడు, ఇప్పుడు కుమారుడి విషయం వచ్చినప్పుడు తండ్రి విషయం ఏంటి? 5:20 చదవండి. అక్కడే 5:20లో బైబిల్ ఏం రాయబడింది? 5వ అధ్యాయం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటినెల్లను ఆయనకు అగపరుచుచు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ రెండోది కూడా చెప్తున్నాడు. ఈ తండ్రి తన కుమారుడి మీద ఫోర్స్ఫుల్గా, బలవంతంగా ఇదే నువ్వు చెయ్యాలి, నువ్వు చైతన్యాలోనే జాయిన్ కావాలి, నారాయణలోనే జాయిన్ కావాలి, నంబర్ వన్ 1. పిల్లలు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారండి ఈరోజు ఇండియాలో? ఫేమస్ బోత్ దిస్ కార్పొరేట్ కాలేజెస్ దేనికి ఫేమస్ అయినవి? ర్యాంకులకైతే పర్లేదు. ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు? బలవంతం కనుక, వాళ్ళకి ఇష్టం లేదు కనుక. ఎంతమంది పిల్లలకు ఎంతసేపు నీటిలో కానీ లేకపోతే జైల్లో ర్యాంక్ రావాలి, అంతే. ఆ ర్యాంకును బట్టి ఆ పిల్లకు వచ్చిన దాన్ని బట్టి ఈ తల్లిదండ్రులకు కిరీటాలు వస్తాయేమో. దిక్కు మారిన ఎడ్యుకేషన్ మన దేశంలో కదండి. పనికి మాలిన ఎడ్యుకేషన్ మారుస్తున్నారు. ఇప్పుడు మారవాలనుకుంటున్నారు. అది మారుతుందో లేకపోతే మనువాదంలోకి పోద్దో తెలియదు కానీ ఆలోచించండి. ఇక కుమారుడు చెప్తున్నాడు, నా తండ్రి ఎలాంటి వాడంటే ఆయన ఏమి చేస్తాడో నేను చూస్తున్నాను, కానీ ఆయన చేసేదంతా నాకు చెప్తాడు. అంటే ఫ్రీ విల్ ఇస్తున్నాడు. నాకే బలవంతం లేదు. నన్ను ఈరోజు ఎంతమంది పిల్లలు ఈరోజు ఎందుకు ఇండ్లలో స్ట్రగుల్ అవుతున్నారండి? ఎందుకంటే ఆ పేరెంట్స్కి అలాంటి జ్ఞానం లేదు కనుక, అలాంటి తెలివి లేక పిల్లలను ప్రెషర్ చేస్తున్నందుకు ఇంట్లో ఆ యొక్క బాధ ఉంటుంది కనుక ఈ తండ్రి కొడుకు, తండ్రేమో ఆ యొక్క కుమారుడేమో తండ్రిని చూసి ఆయన చేసిందే చేస్తాడు. ఆ తర్వాత ఆ యొక్క కుమారుడికి తండ్రి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడని ఇది కదా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఈ యొక్క తండ్రి కుమారుల విషయం వస్తే బైబిల్లో ఉంది చూడండి. ఆ యొక్క మత్తయి సువార్త 3:17, మత్తయి సువార్త మాథ్యూ 3:17లో చూడండి. బైబిల్ ఇంకో మాట చెప్తుంది. ఈ యొక్క కుమారుడు గురించి తండ్రి సాక్ష్యం ఏంటో అక్కడ ఉంటుంది. ఏమంటాడు? మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరు చెప్తున్నారు? తండ్రి కుమారుడి విషయమై సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, మా కూతురు మొండిది. మంచి సాక్ష్యం కదండి. రేపు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు అదే చెప్పండి వాళ్ళకు, సరిపోద్ది. మా కొడుకు వాడి ఇంటికి టైంకి రాడు. సో ఇలాగనే ఎవరెవరి సాక్ష్యాలు ఎట్లా ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఈరోజు భూమి మీద ఒక తండ్రి చెప్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. మాథ్యూ 3:17 చెప్తున్నాడు. మరి ఆ తండ్రి కుమారుడు ఎందుకు ఆనందిస్తున్నాడండి? ఎందుకు ఆనందిస్తున్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయము, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 41 నుంచి చూస్తే అక్కడ ఒక భాగం రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? లూకా సువార్త 2:40 నుంచి చూస్తే 41 నుంచి చూస్తే చదవండి. ఒక్క వచనం చదువు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళి చాలు అది మీకు ఆ నేరేషన్ అంతా చదువుకోండి. ఇక్కడ ఈ యొక్క తల్లిదండ్రులు అంటే తన కొడుకుని దేనికి తీసుకెళ్తారు? యెరూషలేం తీసుకెళ్తారు. ఈ తండ్రి కొడుకుల గురించే చెప్తున్నారు. ఆ యెరూషలేం తీసుకెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తారు? పండగకి వెళ్తారు. అలా మనం సమ్మక్క సారక జాతరకి వెళ్ళాలా అంటే జాతరలు పండగలు అయితే వెళ్తారు కదా. అట్లనే ఇశ్రాయేలుకు యెరూషలేంకి 3 times రావాలి. దే హ్యావ్ టు కమ్, దే మస్ట్ కమ్. ఎందుకంటే యెరూషలేంలో అలా అడిగిన వాళ్ళ ధర్మం. సో ఆ యొక్క తల్లిదండ్రులు ఈ కుమారుని తీసుకొని ఏటేటా వస్తారు. కానీ ఆ సంవత్సరము ఆ అబ్బాయికి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? పండగకు వచ్చారు, బలులు అర్పించారు, అర్పణలు అర్పించారు, కానుకలు అర్పించారు, బంధువులను కరిచారు, స్నేహితులను కరిచారు, కొన్ని సెల్ఫీలు తీసుకొని ఉంటారు. అప్పుడున్న ఫొటోస్ లేవండి. ఎంత సంతోషం! పండగే సంతోషం, పండగే ఆనందం. ఇంకోటి దేవుడి మందిరంకి వచ్చినప్పుడు, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ఆనాడు యాజకులు ప్రవక్తలు చెప్పే మాటలు ఎంత సంతోషం వాళ్ళకు.
సో ఈ రోజు వరకు కూడా ఈరోజు మన యొక్క టెంపుల్స్ అందరికీ ఎందుకు వెళ్తారండి? మానవుడికి ఎక్కడ నెమ్మది లేదు, ఓన్లీ గాడ్స్ ప్రజెన్స్లోనే. ఈ మైండ్ని తయారు చేసిన, ఈ హార్ట్ని తయారు చేసిన, ఈ బాడీని చేసిన గాడ్ ప్రజెన్స్లోనే మనిషికి ఎక్కువగా రిలీఫ్ కలుగుతుంది. కనుక వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు, ఆచారంగానే పర్వాలేదు, ఆచారమైనా కానీ వెళ్ళి మొక్కి ఏం చేశారంటే వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, బంధువులతో వాళ్ళతో కలుసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయాక ఒక దిన ప్రయాణం చేసినాక వాళ్ళ కొడుకు లేడు. అరే కిద్దరు గారే భయ్య లేడు, కొడుకే లేడు అంటే వాళ్ళు ఎంత ముచ్చట్లలో మునిగిపోయారో, ఎంత వెళ్ళిపోయారండి కదా. అలాగ వెళ్ళిపోయిన ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయినాక అప్పుడు చూస్తే లేకపోతే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా బాధపడిపోయారు. లేచి వెనక్కి ఎత్తుకుంటూ ఎక్కడెక్కడ మా కొడుకు ఎక్కడెక్కడ ఎత్తుకుంటూ యెరూషలేముకి వచ్చేసేసారు. గుండె కొట్టుకుంటుంది, ఎక్కడ పోయాడు ఈ పిల్లోడు అని చెప్పి. చివరికి యెరూషలేముకి వస్తే దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో బోధకులతో కూర్చున్నాడు. ఆనాడి బోధకులు, ప్రవక్తలు కనుక, ఆ యొక్క పరిసయ్యులు కనుక, మంచి థియాలజీలో నంబర్ 1 కనుక వాళ్ళు, ఈ యొక్క తోరా అంటారు బైబిల్ వాళ్ళకు, యూదులకు. దాంట్లో వాళ్ళను ప్రశ్నలు వేస్తున్నాడు, వాళ్లకు జవాబు చెప్తున్నాడు. బైబిల్లో అక్కడ రాయబడి ఉంటుంది 49వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో, మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఎంత మాట్లాడినాడు. ఆ తల్లిదండ్రులు అడిగితే ఆ యొక్క మరియా అంటది, ఏమి నా కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధ పెట్టావు, నువ్వు మమ్మల్ని వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నావు, మేము ఎంత భయపడిపోయాం, ఎంత బాధపడ్డాము అని చెప్పి ఆ యొక్క యోసేపు, యేసుప్రభుకి పెంచిన తండ్రి, ఆ యొక్క కన్నా మరియా ఇద్దరు కూడా యేసుప్రభుని చూచి ఆయన చెప్తున్న జవాబులకు విస్మయం పొందారు. హౌ ఈజ్ ఆన్సరింగ్ బ్రిలియంట్లీ. ఆ ఏజ్ అతను అంత పెద్ద పరిశీలనతో మాట్లాడడం ఎంత కష్టంగా, కానీ మంచిగా మాట్లాడుతుంటే అయ్యి అప్పుడు తల్లిదండ్రులు ఆపేసి ఆ మీటింగ్ ఇంకా ఆపేసి కానీ చెప్పి పక్కకి పిలిచి, ఏంటి నాయన మమ్మల్ని ఇంత బాధ పెడతావా నువ్వు అని అన్నప్పుడు ఆ యొక్క యోసేపు మరియా అయినట్టు అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలసినది కాదా అంటే. ఆ తండ్రి పని ఏమిటి అసలు? యెరూషలేము నుంచి నజరేతు అది చాలా లాంగ్ అనుకోండి, ఒక 100 కిలోమీటర్స్ ఉంటుందేమో, కరెక్ట్గా తెలియదు కనుక 100 కిలోమీటర్లు అయితే ఈజీగా ఉంటుంది పైన. అప్పట్లో ఏమీ లేవు కనుక నడుచుకుంటూ గాడిదల మీద వచ్చేవాళ్ళు పాపం. ఇప్పటికైతే నా షార్ట్, కానీ అప్పట్లో చాలా లాంగ్ డిస్టెన్సే. గలిలయలోని నజరేతులో నుంచి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వస్తే ఎట్లుంటుందండి, చాలా లాంగ్ కదా, ఢిల్లీ. అట్లనే ఎక్కడో నజరేతు నుంచి అలాగున గలిలయలో నుంచి, సమరయలో నుంచి యూదాలోని యెరూషలేముకి వచ్చారు. వాళ్ళు చాలా లాంగ్ వాళ్ళకు. వాళ్ళ నాన్న పని ఏంటి? నజరేతులో చెక్క పని. నా తండ్రి పని మీద ఉండాలంటే నజరేతులో ఏదన్నా ఒక పని యెరూషలేములో ఆర్డర్ దొరుకుతుందా? చెక్క పని దొరుకుతుంది కదండి. ఈరోజు ఎంతోమంది వర్కర్సు, ఇప్పుడు బీహార్లో వర్కర్స్ వచ్చి ఇక్కడ పని చేస్తుంటారు కదా, మనోళ్ళు వెళ్ళి ముంబైలో పని చేస్తారు, ఎన్నో చోట్ల వర్క్ చేయొచ్చు. అట్లనే గలిలయలోని నజరేతులోని తండ్రి ఆ యొక్క యోసేపు యొక్క చెక్క పని ఇక్కడ చేస్తున్నాడు. అస్సలు కాదండి. ఆ తండ్రి యోసేపు కాదు, ఆ తండ్రి పరమ తండ్రి. కనుక యేసు ప్రభు వారు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి అయిన యెహోవా ఏమంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. 12 ఏళ్ల నుంచి కూడా హీఈస్ సో సీరియస్ అబౌట్ మై వర్క్. ఇప్పుడు బాప్తిసం తీసుకోగానే తండ్రి చెప్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇంకేసు ప్రభు ఒక్క పని చేయలేదు అసలు. అప్పుడు ఆయన బాప్తిసం తీసుకొని బయటకు వచ్చి గుడ్డి వాళ్ళను ఏమీ చేయలేదు. ఈవెన్ ఈ డెంట్ ప్రీచ్ 1 సింగిల్ ప్రీచింగ్, ఒక్క ప్రీచింగ్ కూడా చేయలేదు కదా. మరి అప్పుడే తండ్రి ఎందుకంటున్నా అంటే బిఫోర్ 30 ఇయర్సే యేసు ఈజ్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈజ్ వర్కింగ్ ఫర్ హిస్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్, ఈజ్ వర్కింగ్ ఫర్ ద గ్రేటెస్ట్ ఫినామినా దట్ షుడ్ హ్యాపెన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ సాల్వేషన్. రక్షణ కొరకు సిద్ధపడి వచ్చాడు యేసుప్రభు. అలాగున యేసుప్రభు ఆ మాట ఎవరన్నారు? తండ్రి అన్నాడు. కనుక మరి యేసుప్రభు తర్వాత కొన్ని రోజులు ఏమైపోయిందండి, లేచి యేసుప్రభు పరిచయం చేస్తున్నాడు. మొదట్లో గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, వీళ్ళందరూ మంచిగా అయిపోతున్నారు. చివరికి యేసుప్రభువు ఆయన పరిచర్యగా 3 సంవత్సరాల తర్వాత ఏమైంది తెలుసా అండి? యేసు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాలనుకున్నారండి. యేసు ఎక్కడ దొరికితే అక్కడ చంపాలనుకున్నారు. కానీ కష్టమవుతుంది వాళ్ళకు. ఆ టైంలో యేసు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు, నీకు భయం వేయట్లేదా? నువ్వు ఎంత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పటికీ ప్రజల్లోంచి ఎంత వ్యతిరేకత వచ్చేసిందంటే దే వాంట్ టు కిల్ యూ అంతే. ఎందుకంటే నువ్వు దేవుని కుమారు అంటే రాళ్ళు తీసుకున్నారు. ఒకసారి యేసుప్రభు మెల్లగా జారుకున్నాడు. యేసుప్రభు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు, వాళ్ళ చేతికి చెక్కకూడదని. అలాంటి అప్పుడు యేసుప్రభు ఎట్లా ఉన్నాడు, ఎట్లా ధైర్యంగా ఉన్నాడు
ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన అమానవుడికి ఉండే ఆ యొక్క శక్తి అంతే ఉంటుంది కనుక బైబిల్లో ఇప్పుడు చూడండి యోహాను సువార్త 8:29 చూడండి, చదవండి. నన్ను పంపినవాడు, వెరీ గుడ్, యోహాను సువార్త 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను, ఆయన నన్ను ఇప్పుడు గట్టిగా చెప్పలు కొడదామా అండి. ఒక కుమారుడు సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఈ యూదుల మధ్యలో, ఈ మూర్ఖుల మధ్యలో, దుర్మార్గుల మధ్యలో, మతమందుల నేను ఎట్లా ఉన్నానంటే తండ్రి ఎల్లప్పుడూ నన్ను కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నేను తండ్రికి ఇష్టమైన పనులే చేస్తున్నాను. ఎంత బాండేజ్ అండి తండ్రికి కుమారుడికి, ఎంత మంచి బంధం, అనుబంధము. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగున తండ్రి చెప్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతన్ని ఆనందిస్తున్నాడు. కుమారుడు చెప్తున్నాడు, నేను తండ్రికి ఇష్టమైన పనులే చేస్తున్నాను చెప్తున్నాడు. మరి ఆ తండ్రి ఈ లోకములో మనుష్యులకు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే లూకా సువార్త చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, మనం ఇలాంటి తండ్రి కుమారుల విషయం వచ్చినప్పుడు మనము ఎవరి మాట వినాలండి? ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందని, ఆ శబ్దము మీరు వినాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఆ వాక్యం చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయము 35 చదువున్నాను. 9:35 లూక్ 9:35లో ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు ఈయన మాట వినుడని. చాలా మొక్క బైబిల్ చెప్తుంది. ఈ యొక్క తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు భూమి మీద ఉన్నాడు. తండ్రి మంచి సాక్ష్యం చెప్తున్నాడు కుమారుడు గురించి. కుమారుడు తండ్రి విషయమై ఎంతగా నేను లోబడుతున్నాను చెప్తున్నాడు. కానీ ఇక మిగిలింది ఎవరు? మనకు చెప్తున్నాడు ఆ తండ్రి, ఇతడు నేను ఏర్పరచుకున్న కుమారుడు నా సేవ, ఇతని మాట వినండి. ప్రపంచం ఆకాశం కింద ఉన్న ఎవడైనా సరే, ట్రంప్ అయినా సరే, మోడీ అయినా సరే, అదానీ అయినా సరే, అంబానీ అయినా సరే, జింగ్పింగ్ అయినా సరే, కిమ్ అయినా సరే, ఇంకెవరు తీసుకోండి కదా, ప్రపంచంలో ఉన్న 240 నేషన్స్లో 200 దేశాలకు, యునైటెడ్ నేషన్స్ కాదు 189 దేశాల్లో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఎవరి మాట వినాలి? యేసు మాట వినాల్సిందే. ఎందుకంటే ఆ తండ్రి అంతగా క్రీస్తును ఈ లోకంలో ఈ క్రీస్తు అంతగా తండ్రికి లోబడేవాడు కనుక మానవ అవతారములో ఉన్న యేసుక్రీస్తే దేవుడు అని ప్రపంచానికి చెప్తున్నప్పుడు, ఇప్పుడు మనము ఈ తండ్రి కుమారుల విషయం ఎందుకు చూస్తున్నామంటే, ఈరోజు బయలాజికల్గా ఒకతను వివాహం చేసుకున్నాక పిల్లలు పుడితే వాళ్ళు కుమారులు అయ్యారు. తండ్రి కుమారుడు అనేది వచ్చింది అనుకుంటే ఇది తప్పు. గుర్తుపెట్టుకోండి, తండ్రి కుమారుడు అనేది భూమి మీద ఆదాము సృష్టింపబడక మునిపే, లోకము సృష్టింపబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఈ లోకము విశ్వములో తండ్రి కుమారులు ఉన్నారు. దానికి యోహాను సువార్త 1:1 నేను చెప్తాను ఈరోజు ఉండేది. ఆది యందు కుమారుడు ఉండెను, కుమారుడు దేవుని యొద్ద ఉండెను, కుమారుడు దేవుడై ఉండెను. అది బైబిల్లో ఉంది. ఇప్పుడు దాన్ని మామూలుగా చెప్పండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా. ఇది అది యాక్చువల్గా అయితే ఆది యందు కుమారుడు ఉండెను, ఈజ్ అ సన్. ఆ కుమారుడు దేవుని యొద్ద, తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. మళ్ళీ అంటుంది ఆ కుమారుడు దేవుడై ఉండెను, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, సో ఈజ్ అ గాడ్. అంతే, ఇక వేరేది ఇది ముస్లిమ్స్కి అర్థం కాలేదు. ముస్లిమ్స్ పాపం వాళ్ళు ఇస్లాము, యెహోవా దేవుడికి అల్లాకు భార్య ఉండదు, భార్యతోటే పిల్లలు పుడతారు అనుకుంటున్నారు. అయ్యో వాళ్ళ జ్ఞానం ఏం చేయాలి కానీ. అంటే పిల్లలు ఎట్లా పుడతారంటే ఈ యొక్క రీప్రొడక్షన్ సిస్టమ్ భూమి మీద దేవుడు ఏది క్రియేట్ చేశాడు, మనకి జంతువులకు కూడా ఉంది. అలాగనుకో దేవుడికి అవసరం లేదు. అందు గురించే బైబిల్లో ఏమన్నదంటే, హీబ్రూ బైబిల్లో ఆది యందు వాక్యం ఉండను, లేకపోతే చెప్తాను, ఆది యందు కుమారుడు ఉండను, కుమారుడు దేవుని యొద్ద ఉండను, ఆ కుమారుడు దేవుడు, ఆ కుమారుడు శరీరధారి అయి, వాక్యము కాదు, ఆ కుమారుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, కాదు గుడారం వేసాను అని ఉంటుంది హీబ్రూలో. నేను ఎన్నో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు నాకు చూపించారు అది. నేను కాన్ఫరెన్సెస్కి వెళ్ళి ట్రాన్స్లేట్ చేసేవాడిని. ప్రపంచంలో చాలా దేశాల స్పీకర్స్కి ట్రాన్స్లేట్ చేశాను నేను ఇంగ్లీష్లోంచి. సో వెళ్ళినప్పుడు అక్కడ హీబ్రూలో ఆ తనాకులు, గ్రీకులో ఉంటుంది అది, ఆయన మన ఆ యొక్క శరీరధారి అయి కృపాసత్య మన మధ్య గుడారం వేసెను. యేసు యొక్క శరీరం ఒక గుడారం భూమి మీద, ఆ గుడారమే సంఘంగా చేశాడు ఆయన చర్చబడి. సో ఈరోజు మనకు బైబిల్ ఏమడుతుందంటే, ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఎంత బాండేజ్ ఉందండి. చివరికి ఆ యొక్క కుమారుడు తండ్రికి ఎంత లోబడ్డాడు కదా, ఎంత లోబడ్డాడు. బైబిల్ చెప్తుంది
చూస్తారా? ఆ యొక్క లూకా సువార్త 22:42లో, లూక్ 22:42లో ఉంటుంది చూడండి. దేవుడు ఒక వాక్యం చేసి ఎంత లోబడ్డాడంటే ఇక అది మన ఊహకు అందరిది కదా. అది తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఎవరు? కుమారుడు తండ్రితో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన నీళ్ళ దగ్గర బాప్తిసం తీసుకునే దగ్గర లేడు. జలాల మధ్యలో అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు చేసేది లేడు. ఆ కుమారుడు 5 రొట్టెలు తీసుకొని 5,000 మందికి పంచి గ్రేట్ మిరకిల్ చేసిన దగ్గర లేడు. యేసు ప్రభు ఆయన మరియా ఇంట్లో లేడు, మార్త ఇంట్లో లేడు, లేకపోతే మత్తయి దగ్గర లేడు, ఆయన కొండ మీద లేడు, ఆయన నది దగ్గర లేడు. హీ వాజ్ ఇన్ ద గెత్సెమనే ప్రేయింగ్. డెత్ ఎదురుగా మరణం ఉంది, అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను అని చెప్పి పాత్ర పట్టుకు తెలుస్తుంది. ఆ పాత్రలో మరణం ఉంది, శాపం ఉంది, వేదన ఉన్నది, నీచమైన దుర్మార్గత ఉంది. ఎవ్రీథింగ్, రేపు, మర్డరు, డెకాయిటీ, రాబరీ, ఎవ్రీథింగ్, ఐడిల్ వర్షిప్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ పాత్ర పాపపు పాత్ర తాగాలి. అంతేసు ప్రభు ఏమీ లేదు. తండ్రి అంటాడు తాగు అంటున్నాడు. తండ్రి ఒక్కసారి ఆలోచించి నీ చిత్తమైతే పాత్రను కానీ తెలుస్తుంది. ఈ భూమి మీద ఒక కుమారుడు అవిధేయుడైతే భూలోకంలో ఏ కుమారుడికి రక్షణ ఉండదుగా. కనుక ఆయన ఏం చేశాడు? లేచి తండ్రి చిత్తాన్ని అంగీకరించి వేసి సిలువలోకి వెళ్ళాడు. అంతగా తండ్రికి లోబడ్డాడు కనుక సిలువ వేసినప్పుడు రక్తం కారుతుంది, సిలువ వేసినప్పుడు ప్రాణం పోతుంది. అప్పుడు తండ్రికి ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వెరగరు వీరిని క్షమించు అన్నాడు. గట్టిగా చెప్పండి కొడదామా? తండ్రికి విధేయ చూపించి రక్షణ తీసుకొచ్చాడు. తండ్రి మాట వినకుండా కాదు. మనందరము రక్షింపబడి క్షమించబడ్డామంటే బికాస్ ఆఫ్ ద ఒబీడియన్స్ ఆఫ్ జీసస్. ఆయన ఒబీడియన్స్ చూపించి మనకు రక్షణ తీసుకొచ్చాడు. కనుక ఈరోజు ఈ మాటలన్నీ నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే, తండ్రి కుమారుడు కదండి. ఈ యొక్క బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ చూపించి ఈ బైబిల్ అయితే చెప్తుంది. ఇదిగో ఆ యొక్క ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలోకి వస్తే మళ్ళీ ఆ తండ్రి ఈ కుమారుడు ఎట్లా, ఈ కుమారుడు వాడికి ఆస్తి కావాలి, ఈ కుమారుడికి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, ఈ కుమారుడికి తండ్రి ఇష్టం లేదు, ఈ కుమారుడికి డిసిప్లిన్ ఇష్టం లేదు, ఈ కుమారుడికి ఒబీడియన్స్ లేదు, ఈ కుమారుడికి వాడికి జల్సాలు చేసుకోవాలి బయటికి వెళ్ళి కదండి. అప్పుడు ఆ తండ్రి ఆస్తి ఇచ్చేస్తే ఏం చేశాడు? అది తీసుకొని దూరదేశం, మీరు చదువుకోండి అది సండే స్కూల్ కథగాడు, దూరదేశానికి వెళ్ళాడు. ఎందుకు దగ్గర దేశానికి వెళ్ళలేదు? చెప్తారు కదా, పనికి మాలిన పని చేయాలంటే ఎక్కడికి పోవాలి? దూరంగా పోవాలి. దగ్గర అయితే అందరు చూస్తారు కనుక వీడు అట్లా దూరం వెళ్ళిపోయి ఏం చేశాడు? అక్కడ దుర్వ్యాపారముతో తన డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. మాట రాయబడింది అక్కడ. దుర్వ్యాపారం అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్యాపారం వేరు, దుర్వ్యాపారం వేరండి. నేను మంచిగా చెప్తాను, మంచిగానండి, బాగా యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు కానీ వ్యాపారం వేరు, దుర్వ్యాపారం. వ్యాపారం అంటే నువ్వు లెజిటిమేట్గా డబ్బు ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ లాస్ చూసుకొని మార్జిన్ చూసుకొని మనం బిజినెస్ చేయొచ్చు. దానికి లైసెన్స్ కూడా ఉండాలి, ప్రోడక్ట్ దొంగ ప్రోడక్ట్లు అమ్మకూడదు. ఇదంతా కూడా మనము ఒక స్టాండర్డ్ బిజినెస్ చేస్తే ఎవరైనా చేయొచ్చు. బైబుల్ బిజినెస్కి వ్యతిరేకం కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రిస్టియన్స్ బిజినెస్ ఎందుకు చేయరంటే దిక్కుమాలిన పాస్టర్లు చెప్పాడు తయారు చేశారు. ఈ రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు ఒక్క ఎదవకు బైబుల్లో తెలియదండి. చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, మైక్లో చెప్తున్నాను. పాస్టర్లకు కదండి. మళ్ళీ ఎవడైనా బిజినెస్ చేసేవాడు ఉంటే వాడి చుట్టూ తిరుగుతారు, వాడి మోచేతులు నీళ్ళు తాగటానికి. ఈ పాస్టర్లకు ఉన్న దరిద్రం ఏంటంటే బిజినెస్ చేయటానికి ఎవరికి వాళ్ళు చెప్పరు. బిజినెస్ చేసేవాడు ఎవడన్నా ఉంటే వాడి మోచేళ్ళ కొరకు అడుక్కోవటానికి తిరుగుతారు ఈ పాస్టర్లు. సో బైబిల్ ఎప్పుడు చెప్పట్లేదండి వీ కెన్ డూ బిజినెస్. అందుగురించే వ్యాపారం అనుంది, దుర్వ్యాపారం అనుంది. కనుక ఇక వదిలిపెట్టండి. వ్యాపారం గురించి నేను చెప్పను. అవి ఏవైనా సెమినార్స్లో లేకుంటే మనం చేయొచ్చు. క్రిస్టియన్స్ తప్పకుండా చేయాలండి. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి చేయాలి, జిఎస్టీ ఎగ్గొట్టి చేయకూడదు. ఈ రోజు వరకు కూడా మనం ఏమైనా పేమెంట్ చేస్తే, నిన్న తమ్ముడు జాన్ భద్రాచలంలో కిరాణాకి ఎంత అయిందండి? 9,098 అయింది. ఎంత అయింది? 9,098. ₹2 ఎందుకు తగ్గింది అది. కనుక పేమెంట్ చేస్తే అక్కడ నేను అంటున్నాను, జాన్ బిజినెస్ అకౌంట్ తీసుకోమంటే వాడు యూపీఐ పెడుతున్నాడు. ఆ యొక్క స్కానర్ పెడితే దాంట్లో కిషోర్ బాబు అని వస్తుంది. కిషోర్ బాబు అంటే ఎవరా బాబు? చంద్రబాబు తమ్ముడా ఏంటండి? వాడు ఇవ్వట్లేదు. కనుక ఆ యొక్క చేస్తే బిజినెస్ అకౌంట్ అయితే దాంట్లో జిఎస్టీ కట్ అవుతుంది. కనుక పర్సనల్ అకౌంట్ నుంచి ఆదాపుగా నేను అవాయిడ్ చేస్తాను. పెద్ద అయ్యేది ఏమీ లేదు. కానీ 9,098 చేస్తే ఆ యొక్క కిరాణా వాడు ట్యాక్స్ కట్టకుండా వేసేసుకుంటాడు. అదే బిజినెస్ అకౌంట్ అయితే
ట్యాక్స్ కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. ఎంతో అంత GST 18 ఎంత ఉందో కడదు. కానీ ఇలాగున ఎంతమంది దొంగలు ఈరోజు పెట్రోల్ బంక్లో కూడా. నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి వాళ్ళను డీజిల్ కొట్టించి నేను పెడితే దాంట్లో ఏమని వస్తుందంటే, నేను స్కాన్ చేసి చూస్తే అది రాకేష్ బిస్కెట్స్ అని వస్తుంది. పెద్ద గొడవ పెట్టాను ఆ రోజు. మొత్తం అంతా ఇంక ఒక్కొక్కళ్ళు వచ్చి ఇష్యూ చేస్తున్నావు అన్నాడు. ఇష్యూ చేస్తే పిలుచుకోండి ఛానల్స్ అన్నాను నేను. ఇష్యూ ఒక పెట్రోల్ బంక్లో పెట్టుకున్నాను ఒకరోజు బైక్ ఇక్కడ హైదరాబాద్లో. ఏంట్రా నేను పెట్రోల్ కొంటే బిస్కెట్ అది ఇస్తావా నువ్వు నాకు? మా అవన్నీ బిజినెస్లో కూడా. నేనంటే మరి తీసేసుకో, డీజిల్ తీసేసుకో, బిస్కెట్లు వేయి అని చెప్పా. దాంట్లో పెడితే ఇక పెద్ద ఇష్యూ అయిపోయింది. వాళ్ళ మేనేజర్ వచ్చాడు, చేయండి అని చెప్పాను నేను ఆ రోజు షూ చూసేసుకొని మంచిగా ఉన్నాను చాలా. ఇవిడెవడో పెద్దవాడు పాస్టర్ పక్కన పెట్టాడు, చేసి తాట తీశాను, ఇవ్వండి మీది. అది ఒకవేళ పెట్రోల్ డీజిల్ అయితే దానికి ఏముండాలి, ఆ కంపెనీ ఫిల్లింగ్ స్టేషన్ అని రావాలి, సమ్ అదర్ థింగ్ అది రావాలి తప్ప నువ్వు రాకేష్ బిస్కెట్స్ అని ఇస్తే నేను పే చేస్తే రాకేష్ బిస్కెట్, నువ్వు డీజిల్ అమ్ముతున్నావు, దాంట్లో దొంగవి నువ్వు. నేను దోచుకోండి, మేరా భారత్ మహాన్, దోచుకోండి మీరు అని చెప్పాను నేను. అచ్చేదిని ఆగహే అని చెప్పాను నేను. మీకు వచ్చినాయి అచ్చేదిని GST ఎగ్గొట్టేది, మేము కామట్లా ఎక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టకూడదండి. బిజినెస్ అలాగుంచేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా చాలా మటుకు పేమెంట్స్ పాపం మన ఆ యొక్క తమ్ముడు సైదులు కానీ లేకపోతే అంతకుముందు శిరీష వీళ్ళంతా పేమెంట్స్ వెళ్ళినప్పుడు చాలా ఇది చేస్తారు. ఇయ్యరన్నా ఇయ్యట్లేదు, స్ట్రెస్ మనం చేయాలి, ఖచ్చితంగా మనం ఫోర్స్ చేయాలి, ఇవ్వండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. వీడు వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి ఆ ఆస్తి వ్యాపారం చేయలేదండి, దుర్వ్యాపారం చేశాడు. వ్యాపారం చేస్తే లాభం వస్తుంది. దుర్వ్యాపారం వాళ్ళకి ఏంటి తెలుసా అండి, ఒక్క మాటలో చెప్తాను. దుర్వ్యాపారం అంటే రేస్ కోర్స్కి వెళ్తారన్నమాట, అక్కడ కూడా డబ్బు పెట్టడమే, డబ్బు బాగా, అది దుర్వ్యాపారం. కార్డ్స్ ఆడతారు, ఆడినప్పుడు దాంట్లో డబ్బు పెడితే ఎక్కువ డబ్బు వస్తుంది. గ్యాంబ్లింగ్లోకి వెళ్తారు, దుర్వ్యాపారాలు గ్యాంబ్లింగ్ కనుక అవి డేంజరస్, గుర్తుపెట్టుకోండి. దుర్వ్యాపారము వెళితే నీ డబ్బుకి ఏమాత్రం గ్యారెంటీ ఉండదు, మొత్తం మునిగిపోతావు. కానీ ఆశ ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనపడదు. వాళ్ళ జోబుల్లో ఏముంటాయి తెలుసా, వాళ్ళ జోబుల్లో సన్న రేజర్స్ ఉంటాయి, గుండు గీకుతారు ఇట్లా అని. నేను అందు గురించి ఎవడన్నా వెనక్కి తిరిగి రాని దగ్గర రేజర్స్ ఉన్నాయని చూస్తాను నేను. దొంగలు ఈరోజు దుర్వ్యాపారం అంటే కొంచెం 10,000 పెడితే వస్తుందని చెప్పి కదా. మొన్న మంగ్లీ కేసులు అదే అయింది కదా. మంగ్లీ లేకపోవచ్చేమో కానీ చెప్తున్నాను, వాళ్ళు ఈ యొక్క ముఖ్యంగా తండాలంతా కూడా ఏం చేశారు, నువ్వు 1,00,000 ఇస్తే వాళ్ళకి 4 lakhs ఇచ్చాడు వాడు ఒకడు. తెలుసా కేసు తెలుసా? నా మొహం చూస్తున్నారు, నేనేం తీసుకోలేదు. 1,00,000 రూపాయలు ఇస్తే 3 lakhs కలిపి 4 lakhs ఇస్తున్నారు ఈ తండా వాళ్ళు. కనుక ఏం చేశారు పాపం వాళ్ళు, ఆ ఎస్టీస్ ట్రైబల్స్, వాళ్ళకు పెద్ద చదువు లేకపోతేమో కానీ మనోడే అని చెప్పి 1,00,000కు 4,000 ఇస్తాడు. కోట్లు చేసి మునిగితే ఈరోజు సోషల్ మీడియాలో అంతే కదా. గుర్తుపెట్టుకో, దుర్వ్యాపారం అంటే లెజిటిమేట్గా ఉంటుంది. ఏ బ్యాంకు కూడా ఈరోజు 12% కూడా ఇవ్వదండి. లేటెస్ట్ FD రేట్స్ నేను చెప్తాను. నేను ప్రపంచంలో అన్నీ చూస్తుంటాను, గోల్డ్ ఎంత, సిల్వర్ ఎంత, ఏ ఆయిల్ ఎంత, నా దగ్గర టాప్ ఇవి వస్తాయండి. ఈరోజు ప్రపంచంలో మనము ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఏ దేశం ఎంత మీద ఆధారపడుతుందని గ్లోబల్ నెట్వర్క్ అలాంటిది ఒకటి ఉంది. నాకు అందరికీ వస్తే కావాలంటే ఈరోజు చూసుకోండి. ఈరోజు మనం హైడ్రో అంటే కరెంట్ ఎంత, బొగ్గుతో కరెంట్ ఎంత, ప్రపంచ దేశాలే చెప్తున్నాను. ఈరోజు FD ఆ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక గవర్నమెంట్ బ్యాంకు 7% ఇవ్వడం కష్టం అండి ఈరోజు. దొంగ బ్యాంకులు, ఆ యొక్క బంధన్ బ్యాంక్ అని ఉంటుంది, పోయి పెట్టండి బంధన్ బ్యాంక్, పోతాం ఆడ నుంచి, వాడు 11-12% ఇస్తాడు. అలాగున్న లెజిటిమేట్గా లేకుండా పోతే నీ దుర్వ్యాపారము, రేసుల్లో పెట్టి పేకాట ఆడి ఆ తర్వాత జూదమాడి డబ్బులు సంపాదించాలని, ఇలాగున్న మాఫియాలో డబ్బులు సంపాదించాలనుకున్న వాడే ఈ బైబిల్లో మనకు దేవుడు చూపిస్తున్నాడు. వాడు దుర్వ్యాపారం చేశాడు. తల్లిదండ్రులు వచ్చాడు, డబ్బులు ఇయ్యి అని చెప్తాడు. ఆ దుర్వ్యాపారం ఒకసారి చర్చిలో కూడా ప్రవేశించింది. ఒకడు చర్చిలో చాలామంది పాస్టర్లకు 10,000 ఇస్తే 50,000 ఇస్తా అని చెప్పాడు. అట్లా అయిపోయింది మొత్తం హుష్ అంతా. చర్చిలో అండి ఎంతోమంది కట్టారు తెలుసా. గుర్తుపెట్టుకోండి, 10,000 ఇస్తే 50,000 ఇస్తాడు. ఎంత పిచ్చి నీకు కదా అసలు. మరి ఈరోజు టాటా వాడు కానీ కంపెనీలన్నీ ఎందుకు వాళ్ళు వర్క్ చేస్తున్నారండి అసలు. అలా దుర్వ్యాపారంలో వాడు ఏం చేశాడు, పోయి మా నాన్న ఇచ్చిన డబ్బు, సంపాదించిన డబ్బు కదా అని వాడు సంపాదించింది కదా తీసుకెళ్ళి దేంట్లో పెడుతున్నాడు, ఆ యొక్క దుర్వ్యాపారం చేస్తున్నాడు. ఏం చేశాడు అక్కడ చేసుకొని మొత్తం అంతా కూడా ఊడ్చుకొని పోయింది, అంతా అయిపోయింది. అప్పుడు స్నేహితులు చాలామంది ఉంటారు, అరే నీ దగ్గర డబ్బు అయిపోయింది కదరా, మా ఇంటికి రానివాడని తీసుకెళ్ళాడా, ఎవరు తీసుకెళ్ళలేదండి. కనుక చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, స్నేహితులైనా బంధువులైనా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే,
డబ్బు ఉన్నప్పుడే మనకిస్తారు. కనుక తెలుగులో ఉంది, బెల్లం ఉంటేనే ఈగలు. కనుక మన యొక్క స్నేహితులు, దాదాపుగా బంధువులంతా ఎవరు? ఈగలు వచ్చారని చెప్పండి కదా. అంతే, అవి ఉన్నప్పుడు వస్తారు, తర్వాత రారండి. సో అందరూ వెళ్ళిపోయారు వాడిని వదిలేసేసి. వాడు ఒంటరి అయిపోయాడు. ఇప్పుడు వాడికి ఏంటి కావాలి? ఫుడ్ కావాలి. వాడు ఏం చేశాడు? పొయ్యి వెతుకుతూ ఉన్నాడు. ఎవ్వరు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ టైంలో బైబిల్లో క్లియర్గా చెప్తున్నాడు. ఆ సమయంలో ఏమొచ్చింది? ఆ దేశంలో కరువు ఎప్పుడు వచ్చింది? మొత్తం ఊడ్చుకొని పైనకు వచ్చింది. హల్లెలూయా. అసలు గుర్తుపెట్టుకోండి, కరువు ఎప్పుడు వస్తుంది? మొత్తం ఊడ్చుకొని పైనకు వస్తుంది. కరువు వచ్చింది. ఆ రోజు వచ్చిన తర్వాత వాడు జాబ్ గురించి వెతుకుతున్నాడు కదండి. జాబ్ ఎప్పుడైనా ఇస్తారు, కానీ కరువులో జాబ్ ఇవ్వరండి. మనందరికీ కూడా చాలా మటుకు మనం దాటి వచ్చాం కనుక. కరోనాలో ఎవరికైనా జాబ్ ఇచ్చారండి? కరోనాలో ఈరోజు కదా 100 పోస్ట్ కమ్ అన్నారా? ఎవ్వరి అండి. కరోనాలో ఏమైపోయినాయి? కోవిడ్లో ఉన్న జాబులే పోయినాయి కదండి. ఎంత భయంకరం అండి. నిజామాబాద్లో ఒక భార్యాభర్తలు ఉన్నారండి. వాళ్ళిద్దరు కూడా ప్రైవేట్ టీచర్స్. స్కూల్ బంద్ అయిపోయింది, జీతం లేదు. ఆయన టీచరు, ఈమె టీచర్ అండి. ఇద్దరు ఉద్యోగాలు లేక పాపం అల్లమట్టించిపోయి పిల్లలకు పెట్టలేక అడుక్కోలేక టీచర్లు అయ్యండి. మంచి టీచర్స్. వాళ్ళ భార్య సైన్స్, అతను మ్యాథ్స్ టీచ్ చేస్తారండి. మంచిది ఉంది ప్రైవేట్ స్కూళ్ళలో, మంచి జీతం కూడా ఇస్తారు. కానీ స్కూల్ బంద్ అయితే ఓడిస్తాడండి జీతం. అలాగున గుర్తుపెట్టుకోండి, కరోనాలోనే జాబు లేనప్పుడు అలాగునే బైబిల్ అంటుంది, కరువులో జాబు లేనప్పుడు వీడు తిరిగి ఏం చేశాడు తెలుసా అండి? పోయి ఒక ఆయన అడిగాడు, అయ్యా అంటే చివరికి ఒక ఆయన చూశాడు. అరే నువ్వు చూస్తే ఇట్లా ఉన్నావురా అని చెప్పి, సరే అని చెప్పి నా పందుల్ని మేయమంటే వాడు పందుల దగ్గరికి పంపించాడు. పందుల దగ్గరికి పోయినప్పుడు అతనికి ఆకలి వేయడం మొదలుపెట్టింది. చూడండి, ఇప్పుడు తెలుస్తుంది. హి వాజ్ సో హంగ్రీ. ఎంత ఆకలేస్తుందంటే పెట్టేవాడు ఎవ్వడూ లేడు. డబ్బంతా దుర్వ్యాపారంతో నాశనం చేసేసుకున్నాడు. మొత్తం పోయిందంతా కూడా. ఇప్పుడు ఆకలితో అలమటిస్తూ అక్కడ కూర్చొని అనుకుంటున్నాడు, ఆ పందుల పొట్టైనా తిందామనుకునే టైంకి అప్పుడు అతని జ్ఞానోదయం, మనస్సు పశ్చాత్తాపం కలిగి అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళకి ఎంత ఆహారం ఉంటుంది కదా, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను ఎంత పాపం చేశాను కదా అని చెప్పి తక్కపడి ఏం చేశాడు తెలుసా అండి? లేచి తండ్రి ఇంటి వైపు రావడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నా తండ్రి అంగీకరిస్తాడా నన్ను? నా తండ్రి నన్ను మరి స్వీకరిస్తాడా అని చెప్పి అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఈ స్టోరీ చెప్పి కంప్లీట్ చేసే ముందు ఒక్కటి చెప్తాను, ఒక ఇలస్ట్రేషన్ చెప్తాను. ఇలాంటివి ఎన్నో కుటుంబాల్లో జరుగుతాయి కనుక. ఇది స్విట్జర్లాండ్లో జరిగింది. స్విట్జర్లాండ్లో ఒక మ్యాగజైన్ వాళ్ళు వేశారు. ఒక అబ్బాయి పోకో అని ఉండేవాడు. అక్కడ ఆ భాష కామన్ భాష, ఇక్కడ మనం చిట్టి బుట్టి అనుకుంటాం కదా, అట్లా పోకో అనే వాళ్ళ నాన్నకు అతనికి పడట్లేదండి. ఇంట్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అస్సలు తండ్రి కొడుకు పడట్లేదు. చివరికి ఆ తండ్రికి కొడుకు మధ్యలో ఏది చెప్పినా ఎంతగా మాట వినకపోయే వరకు ఆ కొడుకు తండ్రితో విసిగిపోయి ఒకరోజు ఇంట్లోంచి బట్టలు తీసుకొని పారిపోయాడండి. వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. తండ్రి కూడా ఏమీ కూడా అనలేదు. వాడికి రావాలి, బుద్ధి రావాలి, శ్రద్ధ రావాలి అనుకున్నాడు తప్ప. కానీ ఒక వారం రోజులు కొడుకు లేకపోయే వరకు తప్పించిపోయాడండి. ఇక స్విట్జర్లాండ్ అంతా వెతికి ఎక్కడా దొరకలేదు. 3 నెలలు గడిచిపోయినాయి. పాప మా తండ్రి గుండె రోజుకి అంత బాధ, అయ్యో నా కొడుకు ఎంతగా విధేయుడు, ఇట్లా తిరుగుబాటు చేశాడని చెప్పి. అంటే తండ్రికి కొడుకుకి పడట్లేదు కనుక అసలు అంగీకరించట్లేదు. చివరికి ఒక 3 నెలల తర్వాత తండ్రిగా విసిగిపోయి లేకపోతే ఏం చేయలేక ఆ యొక్క స్విట్జర్లాండ్లో ఒక సెంట్రల్ పార్క్ అని ఉంటే ఆ సెంట్రల్ పార్క్ వెళ్ళి అక్కడ ఒక పోస్టర్ లాగా రాసి దాని మీద రాశాడు, నా కుమారుడా పోకో, నేను నిన్ను ఏమి అనను, నిన్ను సంపూర్తిగా క్షమిస్తాను, నువ్వు తిరిగిరా, నేను ఈ పార్క్కి శనివారం వస్తాను, నా కుమారుడా యువర్ పాప అని పెట్టాడు. అది అలాగూ అతికిచ్చేశాడు. ఇక తర్వాత శనివారం వచ్చింది. పొద్దున్నే లేచాడు తండ్రి. లేచి ఆ పార్క్కి వెళ్ళాడు. పార్క్ వెళ్ళి పార్కులో ఒక బెంచ్ మీద కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడో తెలియదని చెప్పి ఒక రెడ్ వెల్వెట్ పెద్ద దుప్పటి ఉంటుంది కదా, అలాంటిది తీసుకొని దాని మీద వేసుకొని అక్కడ కూర్చున్నాడు. అంటే తన ఒడిలో పెట్టుకొని అట్లా కింద పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచో చూసినా అలాగున తెల్లవారు వెళ్ళి కూర్చున్నాడు, నా కొడుకుని నేను సంపాదించుకుంటానేమో. 10, 11, 12 వరకు ఎవరు రాలేదండి. అలాగున కూర్చొని 12 గంటల తర్వాత అప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసండి? 10 మంది వచ్చారు ఆయన దగ్గరికి. ఆ 10 మంది ఎవరంటే వాళ్ళందరి పేరు కూడా పోకోనే అంటే ఆ యొక్క పేరుతోటి ఆ యొక్క వచ్చినప్పుడు ఎవరు దీంట్లో తన కుమారుడు అంటే ఎవరో ఒక కుమారుడు అయితే ఉన్నాడు. కానీ అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు,
ఇదిగో రెడ్ వెల్కమ్, రెడ్ కార్పెట్ వెల్కమ్, నేను నిన్ను సంపూర్తిగా క్షమిస్తున్నాను, నాకు నువ్వు చేసిన తప్పు మీద ఏమీ లేదని చెప్పినప్పుడు ఈ కొడుకు వెళ్ళి తండ్రి మీద పడి ఏడ్చాడు. నాన్న, నువ్వు ఎంత ప్రేమ గలవాడవని, నన్ను క్షమించవని అనుకున్నాను, కానీ నువ్వు ఇంతగా నా కొరకు వెతికి పార్కులో నా కొరకు స్టిక్కర్ అతికిచ్చావు అని చెప్పి తండ్రిని హత్తుకొని ఏడిస్తే అతని ఇంటికి తీసుకెళ్ళాడు. సో ఈ ఇలస్ట్రేషన్లో బైబిల్ ఒకటి చెప్తుందండి, మనందరికీ చెప్తుంది. తండ్రిని అర్థం చేసుకొని కుమారుడు, ఆ యొక్క అవిధేయుడైన కుమారుడు, తిరుగుబాటు చేసే కుమారుడు, బాధ పెట్టే కుమారుడు, బాధించే కుమారుడు, గాయపరిచే కుమారుడు, అర్థం చేసుకొని కుమారుడు, ఆ యొక్క క్రమశిక్షణ ఇష్టం లేని కుమారులందరికీ కూడా దేవుడి భూమి మీద ఒకటి ఇచ్చేశాడు. ఈ కథలో చెప్తున్నాడు, తండ్రి కుమారుల కథలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఈ కుమారుడు ఇంటికి వస్తున్నప్పుడు దూరం నుంచే తండ్రి కూడా చూశాడు. ప్రతిరోజు తన మిద్దె ఎక్కి చూస్తున్నాడు, నా కుమారుడు వెళ్ళిపోయాడు, వస్తాడు. ప్రతిరోజు ఆ ఇంటి మీదకి వెళ్ళి చూస్తున్నాడు. బైబిల్లో కథ రాశాడు దేవుడు అట్లా. ఎందుకంటే దూరంలో చూడాలంటే కింద ఉంటే కనపడదు, టాప్కి వెళ్తేనే. వెళ్ళి అక్కడి నుంచి చూస్తే ఆ కుమారుడు వస్తుంటే పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకున్నాడండి. మనము కౌగిలించుకోవడమో పరిగెత్తడమో ప్రేమ చూస్తాం, కానీ దాంట్లో ఒక మహోన్నతమైనది, హీ వాంట్స్ టు కవర్ హిజ్ షేమ్, ఆ సిగ్గును కప్పుతున్నాడు. ఒక ధనవంతుడి కుమారుడు బిచ్చగాడైపోయాడు. ఎంత భయంకరం కదా. సలాగున తను కప్పేస్తున్నాడు. ఎవ్వరు చూడకుండా అతన్ని కప్పుకొని అలాగున ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. త్వరగా బట్టలు మార్చేసేయమన్నాడు. నువ్వెంత పాపివైనా, ఎంత షేమ్ఫుల్ వ్యక్తివైనా సరే, స్టిల్ ఫాదర్స్లో అంత గొప్పది. అది కథలో దేవుడు చూపిస్తూనే మనకేం చెప్తున్నాడో తెలుసా అండి. ఈరోజు భూమి మీద ప్రతి కుమార్తె ఆలోచించాలి. ఎందుకంటే మే 8వ తారీఖున ఒక తల్లి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, నా కుమార్తెని ఇతడు అఘాయిత్యం చేశాడని. అది సెన్సేషన్ అయిపోయింది ఇండియాలో ఈరోజు. ఆ తల్లి ఏమో చెప్తుంది, నా కూతుర్ని ఇతడు అఘాయిత్యం చేశాడని. కానీ ఆ తండ్రి ఏమంటాడంటే, ఆ కొడుకు తండ్రి అంటాడు, నా కొడుకు ఏమీ చేయలేదు, ఏం చేశాడో తెలియట్లేదని చెప్పి ఎంతగానో ఆ తండ్రి కొడుకుకి సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. ఇట్లా సోషల్ మీడియా ఇట్లా చీలిపోయిందండి. మీడియా ఈ వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కొంతమంది ఆ తల్లికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఈ యొక్క అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమందికి అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అబ్బాయి తండ్రి ఉన్నాడు కదా, తన తండ్రి చెప్పాలి కదా. ఎవరైనా న్యాయమే, నా కొడుకైతే ఏ కొడుకైతే ఏముందని తీసుకెళ్ళి అప్పచెప్పాలి కదా న్యాయానికి. చెప్పాడా అండి? ఎంత బాధకరమైంది. మనందరం చూస్తున్నాం ఆ న్యూస్, మనకు అక్కర్లేదు, ఎందుకంటే అది పొలిటికల్ సంబంధించింది కనుక. నేషనల్ లెవెల్లో కూడా కదండి. ఒక కూతురు విషయమై, సరే అతను మంచివాడు అని అనుకుంటే లేచి వెళ్ళి సరెండర్ అయిపోవాలి. కానీ అతని లైఫ్ అవన్నీ చెప్తున్నాయి, చూడకూడని వీడియోస్ వస్తున్నాయి ఈరోజు. ఆ కుమారుడు మంచివాడా? ఒక్కటి ఏ కొడుకైనా, తండ్రి నేను పాపిని, నేను తప్పు చేశాను అని చెప్పి ఆ కొడుకు ఏమో, నన్ను బట్టి నీ యొక్క పోస్టు, నన్ను బట్టి నీ గౌరవం, నన్ను బట్టి నీ ఆధిక్యతలు, తండ్రి నేను వెళ్తాను పోలీస్ స్టేషన్కి అని సింపుల్ అయిపోయేది. లేకపోతే కొడుకు తండ్రి తన కొడుకు విషయమై, కాదండి ఎవడు ఏమైనా సరే ఫస్ట్ రిజైన్ చేయాలి. ఎంతమంది కదండి మన యొక్క 50s, 60s నేషనల్ లీడర్స్, వాళ్ళ మీద ఒక్క అపవాదు రాగానే రిజైన్ చేసేసేవాళ్ళు. పోస్ట్ వద్దనుకొని రిజైన్ చేసేసేవాళ్ళు. ఈరోజు ఎలాగుందంటే, ఏ తండ్రి సరైనోడు లేడు, ఏ కొడుకు సరైనోడు లేడు. కనుక ఆ పరలోకపు తండ్రి తన కొడుకును పంపించాల్సి వచ్చేది. యేసు ప్రభు రక్తం ఏంటో తెలుసా? రెడ్ వెల్వెట్ కదా. రండి, నా దగ్గరికి రండి. ఇంకెంత కాలము పాపములో బతుకుతారు, ఎంత కాలము దుర్వ్యాపారంలో బతుకుతారు, ఎంత కాలము లోకములో బతుకుతారు, మీ ఆత్మ నశించిపోతుంది. కనుకని ఒక కుమారుడు విధేయత చూపించాడు. ఏమి చూపించాడు తెలుసా? ప్రభువా, తండ్రి నీ కొరకు నేను సిలువెక్కుతాను అని చెప్పి యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వెళ్ళి ఆ గొల్గొతాలో వేలాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన బ్లడ్ అలాగున కారుతూ ఉంటే అది రెడ్ కార్పెట్ వెల్కమ్ ప్రపంచానికి. పశ్చాత్తాపడండి, మీరు మారు మనసు పొందండి. నేను తండ్రిని, నా కుమారుడైన క్రీస్తులో మీకు రక్షణ విమోచన ఉంది, ఏం అక్కర్లేదు. ఆయన తండ్రి సెంట్రల్ పార్కులో ఏడ్చాడండి కూర్చొని. గుండె, నా కొడుకు చచ్చిపోయాడా, నా కొడుకు వెళ్ళిపోయాడా, నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడ్చి 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 ఆ తండ్రి 12 అవుతున్నా రాలేదంట ఆ పార్కులో కూర్చున్నాడు. కానీ ఆ కొడుకు కూడా అనుకున్నాడు, ఈరోజు నా తండ్రి నన్ను పిలిస్తే నేను వెళ్ళకపోతే ఇంకెప్పటికీ నా తండ్రితో సంబంధం ఉండదని.
లేచి వెళ్ళి తండ్రిని కౌగిలించుకున్నాడు. ఈరోజు కల్వరి ప్రేమ మనుషులకు అర్థం కావాలండి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనం ఎంత పాపులమైన, ఎంత దుర్మార్గులమైన ఆయన స్టిల్ అన్నాడు, నేను క్షమించగలుగుతా, నిన్ను సరిచేయగలుగుతానన్నాడు. కనుక అందరం చూద్దాం. యెషయా గ్రంథం 65:2 చూడండి. 65:2 లాస్ట్ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 65 త్వరగా చదవాలి, త్వరగా. యెషయా గ్రంథం 65:2 బైబిల్ ఏం చెప్తుందండి? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు ఇది కంఠస్థం చేసుకోండి. మీరు కంఠస్థం చేసుకోవాలి. ఈ వాక్యం వరకు చెప్పాలంటే మీరు ముఖ్యంగా ప్రీచింగ్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 65:2 చెప్తుంది, ఇది లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి అన్నారు. ఒక గుండె పగిలిన తండ్రి సెంట్రల్ పార్క్లో తన కొడుకు కొరకు రెడ్ వెల్వెట్ కార్పెట్ తీసుకొని వెళ్ళాడు. నా కుమారుడా రా, నువ్వు ఎక్కడున్నావా అని. ఈ బైబిల్లో ఉన్న ఉపమానములు ఒక తండ్రి ప్రతిరోజు మేడ మీదకి నా కుమారుడు ఎక్కడా అని. ఈరోజు పరలోకపు యేసు ప్రభు నా కుమారుడు ఎక్కడా. ఈరోజు లోకం వైపు చూస్తే ఏమున్నాయండి? వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయితే ఏముంది, వాళ్ళు ఎంత గనులైతే ఏముంది, వాళ్ళు ఎంత ఈ లోకంలో ధనము ఆ యొక్క అధికారం కలిగిన నీచమైన బుద్ధితో బతికే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఒక తండ్రి ఉన్నాడు. ఈ భూమి మీద ఆయన కుమారుడు యేసుక్రీస్తు, ఆయనలోనే రక్షణ. అందరం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్యా, ఈరోజు తండ్రి కుమారులు అనేది ప్రభా లాస్ట్ వీక్ అంతా సోషల్ మీడియాలో ఈరోజు వరకు కూడా నిన్న రాత్రితో అది ఒక కొలిక్కొచ్చినట్టు కనిపించినా కానీ ఇండియా అంతా, తెలుగు రాష్ట్రాలంతా కూడా ఎక్కడ పారిపోయాడా, తప్పిపోయాడా, ఏం చేస్తున్నారు, చట్టం ఉందా, అది ఉందా, ఇది ఉందా, మరి పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇదిగో మరి వాళ్ళు బిజీగా ఉన్నా, ఎన్ని హాస్యాస్పదమైన చెప్తున్నా కానీ యథార్థత లేని ఆయన యొక్క మరి సన్నిధిలో, దేవుడి యొక్క కృపలో మనందరికీ దేవుడు చెప్తున్నాడు, బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా మేమందరం నీ వైపు చూస్తున్నాం దేవా. మేము లోబడకపోతే, మేము విధేయత చూపకపోతే, మేము తిరుగుబాటు చేస్తే మనందరి వైపు దేవుడు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు, ఈరోజు మీ ఇంట్లో మీ పాప, మీ కూతురు, మీ కొడుకుది ప్రాబ్లం ఉంటే దయచేసి మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే, బంధువుల దగ్గరికి వెళ్తే, అప్పులు ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇంకెవరి దగ్గరికి వెళ్తే కదా, గో టు యువర్ పాస్టర్. ఏ చర్చ అయినా చెప్తున్నాను, కౌన్సిలింగ్ తీసుకోండి. దయచేసి మీ పిల్లలు లోబడకపోతే మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే మీ అంతటిగా మీరు చేసే అంత శక్తి మీకుంటే ఈ పిల్లలు ఈరోజు అట్లుండే వాళ్ళు కాదు. వాళ్ళు చేయి దాటిపోయారు. ఎంత పెద్దవాడైనా ఈ లోకంలో కొడుకు చేయి దాటిపోతే ఏం చేస్తున్నాడు? దిక్కుమాలిన స్థితిలో పడిపోతున్నారు. ఇల్లంతా దుఃఖము, వేదన. ఇప్పుడు ఆ డబ్బు, ఆ వెండి, ఆ బంగారము, అధికారం వాళ్ళకి ఏం పనికొస్తుంది? కటకటాలలో కుమారుడు, అంతే, అదే మిగులుతుంది. ఆలోచించండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రియదేవుని బిడ్డలారా, ఆ తండ్రి ప్రేమను పెరుగుతావా? లోబడనొల్లని నీ వైపే చూస్తున్నాడు. అది కుమారుల విషయం అయితే, నువ్వు పాపంలో ఉంటే పాపి యొక్క స్థితి అది భయంకరమైన దుర్వ్యాపారమే. దీన్ని చేసి దాన్ని చేసి నేను బాగుపడాలనుకుంటారు, అంతా పోతుంది. కనుక అది విగ్రహారాధన కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, ఇంకా ఏ రిలీజన్ కావచ్చు, ఏ ఫెయిత్ కావచ్చు, అదంతా దుర్వ్యాపారమే. తండ్రి ఇంటికి చేరితే యేసు రక్తముతో నిన్ను ఆయన చేర్చుకుంటాడు. ఈరోజు ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా పాప క్షమాపణ లేకపోతే, ఇంకా నీ డబ్బు ఇక్కడ ఏమిటి దుర్వ్యాపారం అంటే నీ వయసు నువ్వు రోజు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. ఒకరోజు బికారి అయిపోతారు. దేవుడు లేక, శక్తి లేక, ఆకలిస్తున్నప్పుడు నా తండ్రి ఇంట కూలి వాళ్ళకి ఆహారం ఉంది అని, ఈ తండ్రి ఇంటిలో జీవాహారం ఉంది. చర్చిలో బైబిల్ స్టడీ ఉంటుంది, ఫ్రైడే ఉంటుంది, విస్తారమైన ఫుడ్, ఈరోజు స్పిరిచువల్ ఫుడ్ చర్చిలో ఉంటుంది. కమ్ కమ్ కమ్. ఇంకా స్వైన్ పిగ్గుల దగ్గర బతకద్దు, నువ్వు నాటి పందుల పొట్టు తినటానికి బతకద్దు, లేచిరా అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పది కదా. తన కొడుకు తప్పు చేసిన ఎంత ప్రేమతో ఆ తండ్రి స్వీకరించి హత్తుకొని అతని ఇంటిలోకి చేర్చుకున్నాడు కదా. చనిపోయి బ్రతికాడు అని చెప్పి విందు చేశాడు కదా. మనందరం అంతే కూడా, మన పాపముల చేత, అపరాధ చేత చచ్చిన గనక యేసు దగ్గరకు వస్తాను, బతికిస్తాడు. ఇంకా నువ్వు ఎక్కడ విధేయత చూపిస్తున్నావు? విధేయత చూపించే కుమార్తెల విషయంలో దేవుడు చెప్తున్నాడు. సోషల్ మీడియాలో తండ్రి కొడుకు ఎన్ని ఫోటోలు అండి, ఎన్ని ఫోటోలు, లాక్స్లో వచ్చేసిన ఫొటోస్ అందరు చూసారు. ఆ తండ్రిని కొడుకుని చూస్తున్నారు.
మరి ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టండి. నీ తండ్రి నీవు ఎలాగో చూస్తున్నావు. నీ పరలోకపు తండ్రి ఈ భూమి మీద తల్లిదండ్రులకు నువ్వు ఎంత లోబడుతున్నావు, ఎంత వాళ్ళని బాధపడుతున్నావు. తండ్రులారా, మీరు కూడా పిల్లల్ని విసిగించొద్దు. వాళ్ళని అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, మీరు క్షమించగలగాలి. కనుక ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, ఈరోజు తప్పిపోయిన కుమారుడిలో కథలో ఎంత భావం ఉంది నాయన. మా పిల్లల్ని పెంచే బాధ్యత మాకుంది నాయన. అంతేకాదు పరలోక తండ్రి మమ్మల్ని చేర్చుకునే కృప నీ దగ్గర ఉంది కదా, మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈరోజు నాయన మమ్మల్ని ప్రేమించి ఇంకొక ఆదివారం ప్రభా నా తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చాం నాయన. గత 8వ తారీఖు నుంచి ప్రభా మా ఆంధ్రప్రదేశ్లో కాదు నాయన, అయ్యా తెలంగాణలో కాదు, దేశమంతా సంచలనం ప్రభా నాయన. ఏ యొక్క తండ్రి నాయన మరి ప్రభా బాధ్యతలో ఉండి అయ్యా కాపాడవలసిన బాధ్యతలో వాళ్ళే నా తండ్రి నాయన మరి భక్షకులైపోతే ఎలాగన ప్రభా. ఎలాంటి భయం లేక, సమాజ భయం లేక, ప్రభుత్వం భయం లేక, చట్టాల భయం లేక తప్పిపోయే వాళ్ళు ఉంటారు నాయన. కనుక అలాగని ఈరోజు ప్రతి ఒక్క యవనస్తులు ఆలోచించుకొని ప్రభా, ఈరోజు ఎవ్వరు ఎంత పెద్దవాడు కూడా రక్షించలేడని నా ప్రభువు నన్ను క్షమించి నన్ను చేర్చుకుంటాడు. రక్తంతో కడిగి ఆయన పవిత్రపరుచుకొని ఆయన ఇంటిలోకి చేర్చు. ఆ మారు మనసు, ఆ పశ్చాత్తాపం ఆయన. ఇంకా తమ తల్లిదండ్రులను బాధ పెడుతున్న వాళ్ళని పరలోకపు తండ్రి నిన్ను గాయపరుస్తున్న వారిని ప్రభా నీవు ప్రభా క్షమిస్తున్నావని ఎరిగి నీ ఇంటికి చేరుటకు సహాయం చేయమని, ఇంతబడ్డ వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నూరంతాలు ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. లోబడిన దినమంతా చేతులు చాచించావు దేవా, ఆ చేతులను చూడకపోతే మేము నశించిపోతాం కనుక నీ ఎద్దకు వచ్చే కృపను ప్రతి బిడ్డకు దయచేసి మీరు మేము తెచ్చుకోమని, అన్ని నామాల కంటే పైన మా కొరకు ప్రాణము శిలువలో పెట్టిన నామం యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.